హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం మే 10th నుంచి మే 20 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూద్దాం. సో అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఎందుకంటే కరెంట్ అఫైర్ చాలా లేట్ అయిపోయినాయి. నా ల్యాప్టాప్ స్ట్రక్ అయిపోవడం వల్ల పీపీటీస్ అన్ని పోయినాయి మొత్తం. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అన్ని పీపీటీస్ మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది, 200 పీపీటీస్. సో అందువల్ల డిలే అయిపోయింది. ఓకే రైట్, ఎనీవే వితౌట్ వేస్టింగ్ టైం, సో మనము ఈ మే 10th నుంచి మే 20 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా మొత్తం జల్లెడ పట్టేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో వాటిని మాత్రం మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఇష్యూ ఏంటిదంటే, చాలామందికి డౌట్ వస్తుంది, సార్ ఈ కరెంట్ అఫైర్స్ సరిపోతాయా ఎక్స్ట్రా చదవాలా? ఇది ప్రతి ఒక్కళ్ళు అడిగే జనరల్ క్వశ్చన్ అనమాట. జనరల్గా ఫ్యాకల్టీకి ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫ్యాకల్టీ తనకున్న డిఫరెంట్ క్వశ్చన్ పేపర్లు చూసి ఉంటాడు. దానికి అనుకున్న ప్రకారం ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయన్న బేసిస్ పైనే మనం టీచింగ్ చేస్తాం తప్ప ఏదో మాకేదో తెలిసిందనేది మేము చెప్పాం. సో అంటే ఎగ్జామ్కి ఏదైతే అవసరం లేదో అవన్నీ డిలీట్ చేస్తాం మేము. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అని ఇంత ఉంటుంది, అన్నీ నేను డంప్ చేసుకుంటూ పోయాను అనుకోండి, లాస్ట్కి వచ్చేసరికి మీకు ఏం మిగలదు మైండ్లో. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి వచ్చేసరికి ఏం ఉండదు, అన్ని చిన్నవి పెద్దగా. కాబట్టి ఎగ్జామినేషన్లో జస్ట్ మనం ఏంటిది, కరెంట్ అఫైర్స్లో 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ కనెక్ట్ అవ్వాలి. 100% ఎప్పటికీ కనెక్ట్ కాలేము కరెంట్ అఫైర్స్లో. కాబట్టి 80 to 90% అన్న కనెక్ట్ అవ్వాలి అంటే జస్ట్ మనకు మేజర్ ఫోకస్ ఏరియాస్ అన్నీ పక్కా ఐడియా ఉండాలి నీకు. సో కాబట్టి అలాంటి ఫోకస్ ఏరియాస్ని మనం టార్గెట్ చేస్తున్నాం, అది మీరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను నేను. ఓకే రైట్. నెక్స్ట్ మే 11th ఎవ్రీ ఇయర్ మనము నేషనల్ టెక్నాలజికల్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ టెక్నాలజికల్ డే. మే 11th రోజు 1998 మనకి మే 11th మనకి ఫోక్రాన్ టెస్ట్ చేయడం జరిగింది. ఫోక్రాన్ న్యూక్లియర్ టెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఫోక్రాన్ న్యూక్లియర్ టెస్ట్ అనేది చేపట్టడం జరిగింది. సో అది మే 11th రోజు ఫోక్రాన్ న్యూక్లియర్ టెస్ట్ని చేపట్టాం కాబట్టి అది సక్సెస్ అవ్వడం వల్ల, న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ అనేది చేపట్టడం అది సక్సెస్ అవ్వడం, అందువల్ల అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు మే 11th డేని మనకి నేషనల్ టెక్నాలజికల్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే మన టెక్నాలజీ సక్సెస్ అయిందన్న సంతోషంలో డిక్లేర్ చేయడం జరిగింది. ఫోక్రాన్ 1 టెస్ట్ ఎప్పుడు 1974లో శ్రీమతి ఇందిరాగాంధీ కండక్ట్ చేసింది. దాన్ని మనము స్మైలింగ్ బుద్ధ అనే పేరుతోటి పిలుస్తాము. అలాగే 1998లో పోక్రాన్ నెంబర్ 2ని కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఆపరేషన్ శక్తి అనే పేరుతో పిలుస్తాం. మే 11th 1998లో జరిగింది. సో అందువలన మనం దీన్ని నేషనల్ టెక్నాలజికల్ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ప్రగతి. సో దట్ ఇస్ ప్రమోటింగ్ ద అవెన్యూస్ గ్రోత్ త్రూ ద టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే థీమ్ తోటి ఈ సంవత్సరం యొక్క నేషనల్ టెక్నాలజికల్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. జనరల్గా ఎగ్జామినేషన్లో ఈ డే ఎందుకు సెలబ్రేట్ చేశారని అడుగుతుంటాడు జనరల్గా ఎప్పుడైనా సరే. అది మనకి పోక్రాన్ న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ని ఇండికేట్ చేస్తూ దీన్ని నేషనల్ టెక్నాలజికల్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. రైట్. సో ఈ నేషనల్ టెక్నాలజికల్ డే సందర్భంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు 2 ఇనిషియేటివ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ ఇనిషియేటివ్ పేరు ఏంటిదంటే సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే, ప్రతి పర్సన్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ 10% డేస్ పర్ ఇయర్ టు పాపులరైజ్ ద జనరల్ సైన్స్ అమాంగ్ ద జనరల్ పబ్లిక్. సో 10 రోజుల పాటు, ప్రతి పర్సన్ 10 రోజుల పాటు మనకి 10% డేస్ని డెడికేట్ చేయాలి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి జనాలలో అవేర్నెస్ని తీసుకురావడానికి కోసం, దాని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కోసం మనకి ఈ అట్లీస్ట్ ఇన్ని రోజులని 10% డేస్ పర్ ఇయర్ అనేది స్పెండ్ చేయాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. ఇది సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనకు కూడా ఏముండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి సొసైటీ పట్ల. ఈ దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ని జనాలకి అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నమాట అమాంగ్ ద పీపుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శ్రీమాన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. శ్రీమాన్, వాట్ ఈస్ ద శ్రీమాన్ అంటే చూడండి, సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ షేరింగ్ మెయింటెనెన్స్ నెట్వర్క్స్ అనేది ఏంటిది, దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఏంటిదంటే, ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, ఈ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా వరకు మనం వాడుకోవట్లేదు. చాలా వరకు ల్యాబొరేటరీస్ అవి అన్నీ ఉంటాయి కానీ మనం వాడుకోవట్లేదు. ఏవైతే భారతదేశంలో ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం కూడా ఏం చేయాలి, వాడుకొని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. కానీ మనం వాడుకోవట్లేదు, ఉన్నదే తక్కువ, ఆ తక్కువ దాన్ని కూడా మనం వాడుకోవట్లేదు భారతదేశంలో. అందువల్ల శ్రీమాన్ అనేది దేన్ని తీసుకొచ్చారంటే చూడండి, సైంటిఫిక్ రీసెర్చ్, పర్టికులర్ ఒక వర్డ్ ఉంది ఏంటి, సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని వాడుకోవాలి. సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షేరింగ్ మెయింటెనెన్స్. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని షేరింగ్ చేసుకోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి, కొత్త సో నెట్వర్క్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద వర్డ్ సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. దానికోసం ఇది తీసుకొచ్చాం, దేని శ్రీమాన్ని తీసుకొచ్చాం. ఇదేమో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం, ఇదేమి బెస్ట్ సైంటిఫిక్ టెక్నాలజీ ఏదైతే రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని వాడుకోవాలి భారతదేశంలో. ఈ నేషనల్ టెక్నాలజీ రోజు ఈ 2 ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు. నెక్స్ట్ నర్సెస్ డే.
సో ఎవ్రీ ఇయర్ మనకి May 12th ఇంటర్నేషనల్ నర్సెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం 12th May. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేది 12th May రోజు మనకు బార్న్ అవ్వడం జరిగింది. సో ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటే మన నర్సింగ్ అనే ప్రొఫెషన్కి ఒక వన్నె తెచ్చినటువంటి లేడీ, మనకు తెలుసు ద లేడీ విత్ ద ల్యాంప్ అని ఎప్పుడు చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. లేడీ విత్ ద ల్యాంప్ క్రిమియన్ వార్లో గాయపడినటువంటి సోల్జర్స్కి చాలా ఎక్కువ మొత్తంలో సర్వీస్ చేసింది క్రిమియన్ వార్లో. ఎవరు? మనకి ఫ్లోరెన్స్ నైటింగేల్. సో లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుస్తుంటాం ఫ్లోరెన్స్ నైటింగేల్. సో ఆమెకు జ్ఞాపకార్థంగా ఆమె బర్త్డేనే మనం ఎవ్రీ ఇయర్ అనేది ఇంటర్నేషనల్ నర్సెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం May 12th. ఈ సంవత్సరానికి గాను మనకి సో నర్సెస్ థీమ్ యొక్క ఏంటిది? వాయిస్ టు లీడ్ ద వార్డ్, ఇన్వెస్ట్ ఇన్ ద నర్సింగ్ అండ్ రెస్పెక్ట్ ద వార్డ్. సో గ్లోబల్ హెల్త్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఏ వాయిస్ టు లీడ్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఎగ్జామ్ పర్పస్లో ఐడెంటిఫై చేయడానికి మనకు ఆన్సర్ నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్. సో రైట్, సో దీన్ని మనకి వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ద నర్సెస్ అనే ఆర్గనైజేషన్ ఉంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ద నర్సెస్ అనే ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ మనకి దీన్ని సెలబ్రేట్ చేస్తుంటుంది. ఇది ఇంటర్నేషనల్ నర్సెస్ డేని సెలబ్రేట్ చేస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటాం May 7th రోజు. ఎవ్రీ ఇయర్ May 7th రోజు ఇది May 17th రోజు ఇది సెలబ్రేట్ చేస్తుంటాం మనము. ఇది సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటిదంటే May 17th రోజు అప్పుడెప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది సో దీన్ని ఈ కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఆ ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ కన్వెన్షన్ని మనం గుర్తు చేసుకోవడానికి కోసమే టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడు? May 17th రోజు. నెక్స్ట్ వరల్డ్ బీ డే. సో వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO మనకు రోమ్ ఇటలీలో ఉంది. సో FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ ఇటలీలో ఉంది. ఆ ఆర్గనైజేషన్ అనేది ఎవ్రీ ఇయర్ మనకు May 20ని సెలబ్రేట్ చేస్తే ఏమంటేది వరల్డ్ బీ తేనెటీగల డేగా, వరల్డ్ బీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరానికి కనుక చూసుకుంటే ద బీ ఎంగేజ్డ్ అండ్ సెలబ్రేటింగ్ ద డైవర్సిటీ ఆఫ్ ద బీస్ అండ్ బీ కీప్ సిస్టమ్స్ అనే దాంతో మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సో బీ ఎంగేజ్డ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇంత మొత్తం టోటల్ నేమ్ గుర్తుండదు కాబట్టి సో బీ ఎంగేజ్డ్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. దీనికి ఎవరు సెలబ్రేట్ చేస్తారు? దీన్ని వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్ చేస్తుంది మనకి. ఓకేనా? సో 2017 నుంచి దీన్ని మనం వరల్డ్ బీ డేగా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తాం, దీన్ని May 20ని. సో ఈ సంవత్సరానికి వచ్చేసి థీమ్ వచ్చేసి బీ ఎంగేజ్డ్ అండ్ సెలబ్రేటింగ్ ద డైవర్సిటీ ఆఫ్ ద బీస్ అండ్ ద బీ కీపింగ్ సిస్టమ్స్ అనే దాని థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం జరిగింది. May 20వ డేట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అండ్ వరల్డ్ మెట్రాలజీ డే May 20ని ఎవ్రీ ఇయర్ వరల్డ్ మెట్రాలజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా కొంచెం. వరల్డ్ మెట్రాలజీ డే ఈ సంవత్సరం అయితే మెట్రాలజీ ఇన్ ద వర్డ్ డిజిటల్ ఎరాలో మెట్రాలజీ యొక్క మొత్తం మారిపోతుంది కాబట్టి సో వరల్డ్ మెట్రాలజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి మెట్రాలజీ ఇన్ ద డిజిటల్ ఎరా అనేది. ఓకేనా? సో ద డే ఈజ్ యాన్యువల్ సెలబ్రేషన్ ఆఫ్ ద వర్డ్ సైనింగ్ ఆఫ్ ద వర్డ్ మెట్రో కన్వెన్షన్ ఇన్ ద 1875 on the May 20. సో 28th May 1875లో మెట్రాలజీ కన్వెన్షన్ సైన్ చేస్తాం కాబట్టి దాని గుర్తుగా సో వరల్డ్ మెట్రాలజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. May 20 వరల్డ్ మెట్రాలజీ డే ఉంది, May 20 వరల్డ్ బీ డే ఉంది, మనకి రెండు ఉన్నాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ టెంపుల్టన్ ప్రైజ్ అనేది 1972లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దేన్ని? ఈ టెంపుల్టన్ ప్రైజ్ 1972లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఫిలాంథ్రోపిక్ వర్క్స్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్ ఈ టెంపుల్టన్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆర్గనైజేషన్ పేరు కూడా అదే. ఓకేనా? సో ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు మనకు ఫిలాంథ్రోపిక్ వర్క్ చేస్తే. ఈ సంవత్సరానికి కానీ డాక్టర్ మనకి ఫ్రాంక్కి రావడం జరిగింది. ఎవరికి? డాక్టర్ ఫ్రాంక్ విల్జెక్ విన్స్ ద టెంపుల్టన్ ప్రైజ్. ఇది దాదాపు $1.3 million అనేది రావడం జరుగుతుంది మనకి. అమెరికాకి చెందిన ఇతను ఎవరు? ఫ్రాంక్ విల్జెక్కి రావడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో ఇదంతా గుర్తుండదు కానీ సో కాబట్టి మనకి ఎక్కువ మొత్తంలో గుర్తుండాల్సింది ఏంటిది? ఫ్రాంక్. సో ఫ్రాంక్ ఏం మనకు టెంపుల్టన్ ప్రైజ్ రావడం జరిగింది. టెంపుల్టన్ ప్రైజ్ 1972లో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. ఎవరైతే ఫిలాంథ్రోపిక్ వర్క్స్ ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళకి టెంపుల్టన్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు టెంపుల్టన్ ప్రైజ్ అనేది. ఓకేనా? సో ఈ సంవత్సరానికి కానీ నోబెల్ లారియట్ అండ్ ఫిజిసిస్ట్ ఫ్రాంక్ విల్జెక్కి మనకి ఏమొచ్చింది? టెంపుల్టన్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఒక ఇండివిజువల్కి ఇచ్చేటువంటి హైయెస్ట్ హానర్ ఇది జనరల్గా ఎవరైతే ఫిలాంథ్రోపిక్ వర్క్ చేస్తారు. ఎందుకంటే $1.3 million ఇస్తున్నారు. $1.3 million ఇచ్చే అవార్డ్స్ జనరల్గా ఒక ఇండివిజువల్కి ఏవీ లేవు. సో కాబట్టి సో నోబెల్ ప్రైజెస్ తర్వాత అంత ఎక్కువ మొత్తంలో మనకి మనీని ఇచ్చేటువంటి ప్రైజ్ టెంపుల్టన్ ప్రైజ్. సో వెరీ ఇంపార్టెంట్ ఎవరికి? సో ఇదికి విల్జెక్కి రావడం జరిగింది. నెక్స్ట్ గోల్డ్ మెడల్. సో ఇది బాలకృష్ణ ధోని రిసీవ్ ద రాయల్ గోల్డ్ మెడల్ 2002. రాయల్ గోల్డ్ మెడల్ అనేది మనకి సో మనకి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఇస్తుంటుంది రాయల్ గోల్డ్ మెడల్ అనేది. ఓకేనా? అయితే ఈ బాలకృష్ణ ధోని ఎవరంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ఆర్కిటెక్ట్ సివిల్ ఇంజనీర్ కమ్ ఆర్కిటెక్ట్ ఫేమస్. మన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన అతను. ఇతనే భారతదేశం నుంచి కూడా మన ప్రిక్టర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. దాన్ని మనము నోబెల్ ప్రైజ్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్ అని చెప్తుంటాం. ప్రిక్టర్ ప్రైజ్ అది కూడా ఇతనికి రావడం జరిగింది మనకి. సో రైట్. సో బాలకృష్ణ ధోనికి ఇప్పుడు
ఇప్పుడు ఈ సంవత్సరానికి కానీ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఏంటిది? సో రాయల్ గోల్డ్ మెడల్ 2002. ఎందుకంటే ఆర్కిటెక్చర్కి చేసినటువంటి సేవకు గాను బాలకృష్ణ దోషికి ఇతను రావడం జరిగింది. సో దట్ ఈస్ అ గోల్డ్ మెడల్ గివెన్ బై ద క్వీన్ ఎలిజబెత్ II ఆఫ్ ద వాట్ యూకే. సో ఇది వీళ్ళు హానర్స్ ఆర్కిటెక్ట్ బై ద రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద బ్రిటిష్ ఆర్కిటెక్ట్ లండన్ వాళ్ళు ఇతను గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? బాలకృష్ణ దోటి. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన అతను, మన భారతదేశం నుంచి వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్కిటెక్ట్ ఇతను. ఎవరు? బాలకృష్ణ దోషి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. రాయల్ గోల్డ్ మెడల్ బాలకృష్ణ దోషి. నెక్స్ట్ పులిట్జర్ ప్రైజ్. జనరల్గా మనకి పులిట్జర్ ప్రైజ్ అనేది మనకి కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. దిస్ విల్ బి కొలంబియా యూనివర్సిటీ ఏదైతే ఉందో, సో పులిట్జర్ ప్రైజెస్ విల్ బి గివెన్ బై ద కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తుంటారు. జనరల్గా డ్రామాలో ఇస్తుంటారు, బుక్లలో ఇస్తుంటారు, అన్నింటిలో ఇస్తుంటారు ఇవన్నీ. కానీ మేజర్గా జర్నలిజం, బుక్స్, డ్రామా, మ్యూజిక్ ఇవన్నిట్లో ఇస్తుంటారు. మిగతావన్నీ అన్పాపులర్, ఇవన్నీ అన్పాపులర్. బట్ మేజర్గా జర్నలిజంలో ఇస్తూ ఉంటారు మేజర్గా. సో జర్నలిజంలో ప్రపంచంలో ఇచ్చే హైయెస్ట్ అవార్డ్ ఇది. మనకు మూవీస్లలో అయితే ఆస్కార్ అవార్డ్స్ అంటామా లేదా, అలానే ప్రపంచంలో జర్నలిజంలో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డ్ ఏదంటే పులిట్జర్ అవార్డ్. కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తుంటారు దేని? పులిట్జర్ అవార్డ్స్ అనేది. ఓకేనా? సో ఈ పులిట్జర్ అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారు మనకి. దీనికి దాదాపు సో $15,000 క్యాష్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేనికి సంబంధించి? పులిట్జర్ ప్రైజ్ కి సంబంధించి. సో జర్నలిజంలో ఇస్తుంటారు. ఈ సంవత్సరానికి కానీ ఏ న్యూస్ పేపర్ కి వచ్చింది అంటే ద వాషింగ్టన్ పోస్ట్ వన్ ద 2022 పులిట్జర్ ఇన్ ద జర్నలిజం అండర్ ద పబ్లిక్ సర్వీస్ కేటగిరీ. ఓకేనా? పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో మనకి వాషింగ్టన్ పోస్ట్కి ఈ సంవత్సరానికి గాను ఈ న్యూస్ పేపర్కి గాను ఏమొచ్చింది? మన వాషింగ్టన్ పోస్ట్కి పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది మనకి. అట్లాగే ఈ జర్నలిస్ట్కి రావడం జరిగింది ఇండియా నుంచి అంటే బెస్ట్ ద ఫోటోగ్రఫీ ఫీల్డ్ లోపల చూస్తే మనకి డానిష్ సిద్దికి ఆఫ్ ద వాట్ రీటర్స్. సో ఏదైతే రీటర్స్ అనే న్యూస్ ఏజెన్సీ ఉందో, రీటర్స్ సంబంధించినటువంటి డానిష్ సిద్దికి మనకి ఢిల్లీకి చెందినటువంటి సో మన జర్నలిస్ట్ ఇతను. సో మనకి అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో కానీ సిరియాలో జరిగిన పోరాటాన్ని కానీ పిక్చర్ తీశారు. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి మొన్న సో ఈ అల్ఖైదా వాళ్ళు ఇదంతా ఉన్నారు కదా, సో ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళంతా కూడా ఆక్యుపై చేసుకున్నప్పుడు ఇతను వెళ్ళి అక్కడ ఫోటోలు తీయడం జరిగింది. ఆ ఫోటోలు తీస్తున్నప్పుడే చనిపోవడం జరిగింది. ఎవరు? ఇతను ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జర్నలిజం చదివినటువంటి వాళ్ళు. మన ఇండియా నుంచి డానిక్ సిద్దికి రావడం జరిగింది. డానిక్ సిద్దికి పులిట్జర్ ప్రైజ్ రావడం ఇది రెండవసారి. 2018లో కూడా రావడం జరిగింది, ఇప్పుడు 2022లో కూడా రావడం జరిగింది. సో ఈ సిద్దికి మనకి పులిట్జర్ ప్రైజ్ రావడం ఇది రెండవసారి. పాపం ఆఫ్ఘనిస్తాన్లో ఫోటోలు తీస్తూ చనిపోవడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి జరుగుతూ ఉంటుంది. మనకి ఆఫ్ఘనిస్తాన్లో మనం జరిగిన రచ్చ అంతా చూసాం కదా, సో అప్పుడు డానిష్ సిద్దికి మరణించడం జరిగింది. సో కాబట్టి మరణించిన తర్వాత అందుకే ఇక్కడ రాసాం మనం లేట్ డానిష్ సిద్దికి అని. సో రీటర్స్ ఏజెన్సీకి సంబంధించి ఇండియా నుంచి డానిష్ సిద్దికి రావడం జరిగింది. ఇది సెకండ్ టైం ఇతనికి పులిట్జర్ ప్రైజ్ రావడం అనేది. సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో. న్యూస్ పేపర్కి అయితే వాషింగ్టన్ పోస్ట్కి వచ్చింది. సో ఇండియా నుంచి అయితే వరకు డానిష్ సిద్దికి వచ్చింది. మిగతావన్నీ మనకు అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ అజయ్ పిరమల్ రిసీవ్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. సో బ్రిటిష్ ఎంపైర్ ఇచ్చేటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక హానర్ అనమాట. సో కాబట్టి అజయ్ పిరమల్ రిసీవ్డ్ ద అవార్డ్ ఫర్ సర్వీసెస్. సో ఎక్కువ మొత్తంలో సర్వీస్ చేసినాడు యూకే ఇండియా రిలేషన్స్ని బాగా డెవలప్ అవడానికి కోసము. సో ఇతను సర్వీస్ చేసినందుకు గాను ఇది రావడం జరిగింది. ఈ ఆర్డర్ అనేది 1917 సంవత్సరం నుంచి ఎవరైతే యూకేకి సంబంధించినటువంటి రిలేషన్స్ని బాగా పెంపొందిస్తారో, యూకే తోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారో, యూకే తోటి మంచి రిలేషన్స్ని పెంపొందించడానికి కృషి చేశారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనేది కింగ్ జార్జ్ V అనేది 1917లో ఈ అవార్డుని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఎవరికో ఒకరికి ఇస్తూ ఉంటారు మనకి కామన్గా. అంటే వాళ్ళు యూకేకి హెల్ప్ చేసిన వాళ్ళకి జనరల్గా అక్కడ బిజినెస్ డెవలప్మెంట్ చేయడానికి కోసమో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కోసమో ఏదో ఒకటి యూకేకి మంచి సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తుంటారు. అది ఈ సంవత్సరానికి కానీ అజయ్ పిరమిల్ మన పిరమిల్ కంపెనీ యొక్క COMD ఇతనికి రావడం జరిగింది. ఇది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అవార్డ్ రావడం జరిగింది. ఎవరికి? అజయ్ పిరమల్కి. నెక్స్ట్ ఫెర్డినాండ్ మార్కోస్. మీరందరూ కూడా డీజేటీలు చూస్తుంటారు కదా, ఎమ్రా మార్కోస్ ఏడున్నవరా అంటే ఈడ ఒక ల్యాండ్ ఉంది రా భయ అది అని చెప్తుంటారు కదా, రైట్. అట్లనే ఇక్కడ కూడా ఒక మార్కోస్ అనే పేరు వచ్చింది. ఏంటి? మార్కోస్ అనేది మనకి ఫిలిప్పైన్స్ దేశానికి ప్రెసిడెంట్గా సో ఎలక్షన్లో గెలిచినట్టుగా మనకి న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ద ఫెర్డినాండ్ బోంగాంగ్ ద మార్కోస్ జూనియర్. ఎవరు? మార్కోస్ జూనియర్. సో మార్కోస్ సన్ ఆఫ్ ద వాట్ ఫిలిప్పైన్స్ డిక్టేటర్ ఫెర్డినాండ్ మార్కోస్. ఫిలిప్పైన్స్కి ఒకప్పుడు ఒక అధినేత ఉండేవాడు, 30 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అతని కొడుకైనటువంటి ఎవరు మనకి? మార్కోస్ జూనియర్. సో మార్కోస్ జూనియర్ మన ఫిలిప్పైన్స్ దేశానికి ఏంటిది మనకి రావడం జరిగింది. ఫిలిప్పైన్స్ యొక్క క్యాపిటల్ సిటీ మనీలా అండ్ ఫిలిప్పైన్స్ యొక్క మన కరెన్సీ ఏంటిది? పెసో. ఫిలిప్పైన్స్ యొక్క కరెన్సీ ఏంటిది మనకి? పెసో అని పిలుస్తుంటాం. సో దట్ ఈస్ ద మార్కోస్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫిలిప్పైన్స్. నెక్స్ట్ అయితే ఆల్బనీస్, యాంథోనీ ఆల్బనీస్ మనకి ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు? యాంథోనీ ఆల్బనీస్, లిబరల్ పార్టీ. ఇట్ ఇస్ 31st ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఆస్ట్రేలియా. మనకి లిబరల్ పార్టీ నుంచి మనకి ఎలక్ట్ అవ్వడం జరిగింది. అంతకుముందు కన్జర్వేటివ్ పార్టీ ఉండేది. కన్జర్వేటివ్ అంటే మోరిస్ కాట్సన్ ఉండేటోడు. మోరిస్ కాట్సన్ చూస్ చేసేసి మనకు ఫస్ట్ టైం ఇతను రావడం జరిగింది. 125 years ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద ఆస్ట్రేలియా ఈ ద ఫస్ట్ క్యాండిడేట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ద వాట్ నాన్ ఆంగ్లో సెలెక్టిక్
ఇంగ్లీష్ మాట్లాడ కాకుండా సో నాన్ ఆంగ్లో పర్సన్ అనమాట ఫస్ట్ ఇతను ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కాకుండా రైట్ యాంథోనీ ఆల్బనీస్ ఈజ్ సన్ ఆఫ్ ఆస్ట్రేలియా సో మనకు మొత్తం కూడా గుర్తుండదు కాబట్టి నువ్వు యాంటోనీ గుర్తుపెట్టుకుంటావా ఆల్బనీస్ గుర్తుపెట్టుకుంటావా నియస్ ఫిలిప్పైన్స్కి ఎవరు మార్కోస్ అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాకి అయితే ఎవరు యాంటోనీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజబెత్ బార్న్ మనకి సో ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రెసిడెంట్ ఎవరు ఫ్రాన్స్కి ఇమాన్యుయల్ మెక్రాన్ సో అండ్ అపాయింటెడ్ లేబర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ లేబర్ మినిస్టర్ని ఇప్పుడు మనకి ఫ్రాన్స్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది ఎవరిని ఎలిజబెత్ ఫ్రాన్స్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ అండ్ సో మనకి మార్కోస్ అయితే ఫిలిప్పైన్స్ యొక్క ప్రెసిడెంట్ యాంటోనీ అయితే ఎవరు మనకి ఆస్ట్రేలియా యాంటోనీ ఆల్బనీస్ చూడండి ఒకసారి యాంటోనీ ఆల్బనీస్ ఓకే ఆస్ట్రేలియాకి అపాయింట్ అవ్వడం ప్రైమ్ మినిస్టర్ సో ఎలిజబెత్ ఏ దేశానికి ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు ఎలిజబెత్ మనకు గుర్తుపెట్టుకోవాలి ఎలిజబెత్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు సో ఎలిజబెత్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మనకి బాంబేలో ఉంటుంది కదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి మనకి ఎస్ఎస్ ముంద్రా ఇంతకుముందు ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు మనకి ఎస్ఎస్ ముంద్రా ఈ ఎస్ఎస్ ముంద్రా ఎవరైతే ఉన్నారో ఇతన్ని మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఎస్ఎస్ ముంద్రా అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు ఇతను ఇప్పుడు బీఎస్సీ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది సో బీఎస్సీ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి ఓకేనా సో ఇప్పుడు ఈ విల్ రీప్లేస్ ద వాట్ విక్రమ్జిత్ సేన్ ఆల్రెడీ ఉన్నాడు అతన్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది మనకి సో ఓకేనా సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఎస్ఎస్ ముంద్రా నెక్స్ట్ అలానే సలీల్ పారెక్ ఈజ్ అపాయింటెడ్ అట్ ద సిఇఓ అండ్ ఎంఈ ఆఫ్ ద వాట్ ఇన్ఫోసిస్ ఫర్ ద వాట్ నెక్స్ట్ 5 years 2026 వరకు 2022 నుంచి 2027 వరకు మళ్ళీ సలీల్ పారెక్ ఎవరైతే ఇండియాలో లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉంది కదా సో ఇన్ఫోసిస్కి మళ్ళీ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది సిఇఓ ఎండీగా అపాయింట్ అవ్వడం జరిగింది మనకి ఓకేనా సలీల్ పారెక్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ సిఇఓ ఎండీ ఆఫ్ ద మనకి ఇన్ఫోసిస్ కంపెనీకి ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ నెక్స్ట్ 5 years 2022 నుంచి 2027 వరకు మనకి సలీల్ పారెక్ గారే చైర్మన్గా కొనసాగనున్నారు వాళ్ళ బోర్డు ఏవైతే ఉన్నారో వాళ్ళ బోర్డు వాళ్ళు అప్రూవల్ తెలపడం జరిగింది సో ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ రాజీవ్ రంజన్ అండ్ సీతాకాంత పట్నాయక్ యాజ్ వాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద 2 May 2022 నుంచి వీళ్ళిద్దరిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా అపాయింట్ చేయడం జరిగింది ఆర్బీఐ అనేది ఒకటి రాజీవ్ రంజన్ నెక్స్ట్ సీతాకాంత పట్నాయక్ని వీళ్ళిద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిప్యూటీ గవర్నర్స్ కాదు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా ఆర్బీఐలో అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ దీపికా పదుకొనే ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ద వాట్ సో ఈ లూయిస్ విటన్ ఓజ్ అంబాసిడర్ సో ఫ్రాన్స్లో మంచిది ఎక్కువ మొత్తంలో ఫ్యాషన్ డిజైనర్ కంపెనీ వరల్డ్ టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ ఈ వరల్డ్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఇప్పటివరకు ఒక్క ఇండియన్ కూడా మనకు ఎలెక్ట్ అవ్వడం లేదు అంటే దిస్ ఈజ్ ద వాట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ కూడా కాదు ఫస్ట్ ఇండియన్ సో టు సైన్ యాజ్ ఎ వాట్ హౌస్ అంబాసిడర్ బై ద వాట్ లూయిస్ విట్టన్ ఓకే ఈ లూయిస్ విట్టన్ అనే కంపెనీ యొక్క అంబాసిడర్గా ఇప్పటివరకు ఇండియా నుంచి ఎవరు అపాయింట్ అవ్వడం లేదు సో ఈ క్రెడిట్ అనేది మనకి దీపికా పదుకొనకే దక్కడం జరిగింది ఫ్రెంచ్ యొక్క లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ అనేటువంటిది లూయిస్ నెక్స్ట్ వెంకయ్య నాయుడు రిలీజ్డ్ ద బుక్ బై ద వాట్ ద స్ట్రగుల్ ఫర్ ద వాట్ పోలీస్ రీఫార్మ్స్ ఈ పోలీస్ రీఫార్మ్స్ ఇక్కడ ద స్ట్రగుల్ ఫర్ ద వాట్ పోలీస్ రీఫార్మ్స్ అనేది ప్రకాష్ సింగ్ రాయడం జరిగింది సో దిస్ బుక్ ఈజ్ రిటర్న్ బై ద వాట్ ప్రకాష్ సింగ్ ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ దీన్ని మనకి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది స్ట్రగుల్ ఫర్ ద వాట్ పోలీస్ రీఫార్మ్స్ బై ద వాట్ ప్రకాష్ సింగ్ అనే బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఆథర్ ఇంపార్టెంట్ ఎవరు ప్రకాష్ సింగ్ ద బుక్ నేమ్ ఇస్ ద వాట్ ద స్ట్రగుల్ ఫర్ ద వాట్ పోలీస్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ ప్రీతి షినోయ్ సో ప్రీతి షినోయ్ అనేది మన ఇండియాలో ఫేమస్ ఆథర్ సో ప్రీతి షినోయ్ చాలా పాపులర్ ఆథర్ సో ఏ ప్లేస్ కాల్డ్ హోమ్ అనే బుక్ రాయడం జరిగింది ఈ మధ్య కాలంలో రిలీజ్ అయింది ప్రీతి షినోయ్కి సంబంధించినటువంటి బుక్ ఏంటిది ఏ ప్లేస్ కాల్డ్ హోమ్ అనే బుక్ అనేది రాయడం జరిగింది ఎవరు ప్రీతి షినోయ్ నెక్స్ట్ రామ్గర్ విషిదార్ ఈజ్ ద టైగర్ రిజర్వ్ ఇన్ ద రాజస్థాన్ నోటిఫైడ్ యాజ్ వాట్ 52 టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా సో టైగర్ రిజర్వ్స్ మనందరికీ తెలుసు భారతదేశంలో 1973లో మనకు ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ అయింది ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ యొక్క పాపులేషన్ పెంచడానికి కోసం ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ అయింది 1973లో ఈ ప్రాజెక్ట్ టైగర్ కిందనే భారతదేశంలో నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేశాం ఈ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ వీటన్నిటిని చూసుకుంటుంది వీటిని టైగర్ రిజర్వ్స్ సో కాబట్టి ఇప్పుడు మనకి ఆల్రెడీ రాజస్థాన్లో ఇది రావడం జరిగింది ఇప్పుడు ఏంటిది రామ్గర్ విషిదారి అనే టైగర్ రిజర్వ్ని రాజస్థాన్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది దాదాపు ఇది 52nd టైగర్ రిజర్వ్
ఓకేనా. దాంతోపాటు రాజస్థాన్లో ఇది 4th టైగర్ రిజర్వ్ అనేది. అంతకుముందు రాజస్థాన్లో రణతంబోర్ ఉంది, అండ్ సరిస్కా ఉంది, అండ్ ముకుందర అనే 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. దీంతో కలిపి రాజస్థాన్లో ఎన్నది 4వది. రణతంబోర్, సరిస్కా, ముకుందరతో కలిపి ఇది రామ్గర్ విదిశారి కలుపుకుంటే రాజస్థాన్లో 4వది. ఓవరాల్ ఇండియాలో ఎంత 52వ టైగర్ రిజర్వ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా నోటిఫై చేయడం జరిగింది. ఏది రామ్గర్ విషిదారి. ఏ స్టేట్ అనేది ఇంపార్టెంట్, ఏ స్టేట్ రాజస్థాన్లో. నెక్స్ట్ వచ్చి తమిళనాడు నేముడు నంజారాయన్ ట్యాంక్ యాజ్ ఇట్ 17th బర్డ్ శాంక్చురీ. బర్డ్ శాంక్చురీ, ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాదు, బర్డ్ శాంక్చురీ, పక్షుల కోసం సంబంధించి ఇది 17th బర్డ్ శాంక్చురీగా డిక్లేర్ చేయడం జరిగింది తమిళనాడు గవర్నమెంట్. ఏది సో నంజరాయన్ ట్యాంక్ ఇన్ తిరుపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద తమిళనాడు. సో దీన్ని రాష్ట్రం యొక్క 17th బర్డ్ శాంక్చురీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఏంది నంజనారాయణ ట్యాంక్ అనేది. సో టు బికమ్ ద తమిళనాడు 17th బర్డ్ శాంక్చురీగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతాడు. ఈ బర్డ్ శాంక్చురీ రీసెంట్గానే తమిళనాడు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కాబట్టి ఈ నంజరాయన్ బర్డ్ శాంక్చురీ అనేది ఏ రాష్ట్రంలో ఉందనేది మనకి ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది. తమిళనాడు గవర్నమెంట్ అని డిక్లేర్ చేయడం. ఇంతకుముందు రామ్గర్ విదిశార్ ఎక్కడుంది, రాజస్థాన్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్. ఓకే, అట్లాగే నంజరాయన్ అనే ట్యాంక్ని మనకి బర్డ్ శాంక్చురీ అంటే పక్షులు వచ్చి సేద తీరుతుంటాయి కాబట్టి వాటిని ఏం చేయాలి, కాపాడాలి. అందుకోసం అని చెప్పేసి దీన్ని బర్డ్ శాంక్చురీగా డిక్లేర్ చేయడం జరిగింది. దేన్ని సో ఈ నంజనారాయణ్. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆదిత్య థాకరే ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ బయోగ్యాస్ పవర్డ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద ముంబై అన్నాడు. సో ఫస్ట్ బయోగ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టేషన్ అన్నాడు. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద ముంబై, దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఏంటిది బయోగ్యాస్ పవర్డ్ అన్నాడు. బయోగ్యాస్ పవర్డ్ అంటే ఏంటిది, ఇంట్లో తయారైనటువంటి చెత్త చెదారం ఉంటుంది కదా, ఆ చెత్త చెదారం నుంచి ఏం చేయాలి మనం, చూడండి కంట్రీస్ ఫస్ట్ ఆర్గానిక్ వేస్ట్ పవర్డ్ ఈ ఛార్జింగ్ స్టేషన్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ బయోగ్యాస్ పవర్డ్ అంటే ఏంటిది, మనకి ఏదైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఇంట్లో తయారైనటువంటి వెజిటేబుల్స్ వేస్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి వేస్ట్, ఈ వేస్ట్ నుంచి ఏం తయారు చేయాలి, ఎనర్జీ తయారు చేయాలి. వేస్ట్ నుంచి ఎనర్జీ అంటే పవర్ని, సో పవర్ ప్రొడక్షన్ చేయాలి. ఏదైతే పవర్ ప్రొడక్షన్ చేశారో ఈ పవర్ ప్రొడక్షన్ నుంచి దాన్ని ఆ పవర్ని దేనికి వాడాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి వాడాలి. ఏదైతే ఎనర్జీ పవర్ ప్రొడక్షన్ జరిగిందో దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి వాడాలి. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే సో దాన్ని ఏమంటాం మనం, ఆర్గానికల్లీ ప్రొడ్యూస్డ్ పవర్ అని చెప్తాం, లేదంటే బయోగ్యాస్ పవర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పొచ్చు. ఇలా బయోగ్యాస్ నుంచి ప్రొడ్యూస్ అయినట్టు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది, మనకి ముంబైలో స్టార్ట్ అవ్వడం జరిగింది మనకి. నెక్స్ట్ ఐఓసీఎల్ కానీ బీపీసీఎల్ కానీ ఎస్పీసీఎల్ కానీ 3 కంపెనీలు కలిపి ట్రైపార్ట్ అగ్రిమెంట్ అంటే ముగ్గురు కలిసి కదా, ఈ ముగ్గురు కలిపి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. భారతదేశంలో చాలా ఎక్కువ మొత్తంలో ఏంటి ఈథనాల్ ప్లాంట్స్ అని ఎస్టాబ్లిష్మెంట్ చేద్దామని. ఎవరు, ఇండియన్ ఆయిల్ కానీ బీపీసీఎల్ కానీ ఎస్పీసీఎల్ కానీ కలిసి ముగ్గురు కూడా ఏంటిది ఇండియాలో ఏమి ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈథనాల్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అనుకుని దట్ ఈస్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ద వర్డ్ ట్రైపార్టైట్ కమ్ ద వర్డ్ ఎస్క్రో అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ 3 కంపెనీస్ ఇండియాలో భారతదేశంలో ఎక్కువ మొత్తంలో ఈథనాల్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఏ ప్రాంతాలలో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారని లిస్ట్ ఉంది, బట్ లిస్ట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జామ్. జస్ట్ ఈ కంపెనీస్ అనేది మనకి సో ఇథనాల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. మనం లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చదివాం. బీహార్లోని పూర్ణియా డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం ఏంటిది ఫుడ్ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ ఈజ్ అవర్ ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఆర్ ఇన్ ఇండియా సో టు ఇంట్రడ్యూస్ రోబోస్ ఇన్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఎక్కడైనా ఫైర్ జరిగినప్పుడు మనకి సో ఈ రోబోట్స్ అనేవి ఏం చేస్తాయి, మనకి ఫైర్ ఫైటింగ్ మొత్తం కూడా ఈ రోబో ఉంది కదా, ఇక్కడ వాటర్ అనేది చల్లుతుంది కదా, సో ఇలా రోబోస్ అనేది ఏంటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ఢిల్లీ అనేది మనకి ఫస్ట్ స్టేట్ అనమాట భారతదేశంలో దేన్ని రోబోస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి రోబో సినిమాలో కూడా చూస్తుంటాం కదా, రజనీకాంత్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి పోతూ ఉంటాడు కదా, సో పోయి వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తుంటాడు కదా, అట్లనే ఇక్కడ కూడా ఏవైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేటివి ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతాయో దాంట్లో మనకి 2 రోబోస్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇలా భారతదేశంలో రోబోస్ వాడుతున్నది ఏ రాష్ట్రం లేదు, ఏ యూనియన్ టెరిటరీ లేదు ఇప్పటి వరకు. ఫస్ట్ ఢిల్లీనే మనకు ఫస్ట్ టైం ఏం చేస్తాం మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటిని ఈ రోబోట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది మనకి. నెక్స్ట్ హర్యానా గవర్నమెంట్ లాంచ్ చూడండి చారా బిజాయ్. ఓకే, చారా బిజాయ్ యోజన. ఇది వెరైటీ ఉంది చూడండి మనకి. ఎందుకు వెరైటీ ఉందంటే ఎవరైతే గడ్డి పెంచుతారో, గడ్డి పెంచి గోశాలలకి అంటే కౌ షెడ్స్ ఎక్కడైతే ఆవులు ఉంటాయి వాటిని గోశాలలు అంటాం కదా, ఈ గోశాలలకి గడ్డి ఎవరైతే సప్లై చేస్తారో, ఫాడర్ని అయితే ఎవరైతే సప్లై చేస్తారో ఆ ఫాడర్ని పెంచే వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. 10,000 రూపాయలు, 10,000 per acre అప్ టు ద 10 acres వరకు. ఒక్కొక్క ఎకరానికి ఎంత 10,000 రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది విత్ మాక్సిమం లిఫ్ట్ అప్ టు 1 lakh. సో ఇక్కడ గడ్డిని పెంచాలన్నమాట. వీళ్ళు గడ్డిని పెంచేసి ఈ గడ్డిని అంతా కూడా కౌశాలలో ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో గోశాలలో, ఆ గోశాలలో ఉన్న వాటికి ఆ గడ్డిని అంతా కూడా
కూడా సప్లై చేయాలి. ఎందుకంటే హర్యానా రాష్ట్రంలో ఫాడర్ అనేది షార్టేజ్ ఉంది. ఫాడర్ షార్టేజ్ ఉంది కాబట్టి ఎవరైతే ఫాడర్ని పెంచుతున్నారో ఆ ఫాడర్ని పెంచే వాళ్ళ కోసం గవర్నమెంట్ అనేది ఎకరానికి 10,000 రూపాయల అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది చార్బాయి యోజన కింద. ఓకేనా? దట్ హర్యానా ఏ గవర్నమెంట్ లాంచ్ చేసిందని ఇంపార్టెంట్. హర్యానా లాంచ్ ద స్కీమ్ ఆఫ్ ద వాట్ సో చారా బాజీ యోజన. ఓకే, నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ ద వాట్ క్లీన్ గంగా. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది మనకు 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. దాన్ని నేషనల్ మిషన్ ఫర్ గంగానే మనం నమామి గంగే అని కూడా పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ ఏ నమామి గంగే. దాదాపు ఈ నమామి గంగే కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20,000 కోట్లు ఖర్చు పెడతామని ఆ రోజుల్లో చెప్పింది. ఎప్పుడు 2014లో ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు. దాదాపు ఇప్పటివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అటు ఇటుగా 9,000 కోట్లని ఖర్చు పెట్టింది గంగా రివర్ని క్లీన్ చేయడానికి కోసం. 9,000 కోట్లు ఖర్చు పెట్టింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు 660 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టడానికి కోసం రకరకాల కోసం వాడుతుంటారు. సో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అప్రూవ్డ్ 660 crores. ఇప్పుడు 660 కోట్లను అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 9,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఓవరాల్ గా 2014లో లాంచ్ చేసినప్పుడు ఎంత మనకి నమామి గంగే ప్రాజెక్ట్ ఆర్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా రెండు ఒకటే, రెండు డిఫరెంట్ కాదు, బోత్ ఆర్ సేమ్. దానికోసం 20,000 కోట్లు ఖర్చు పెడతామని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. డన్. నెక్స్ట్ RBI has the banks to provide the so cardless cash withdrawal facility ATM centers. సో దేని ప్రకారం మనకి ఈ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఏంటిదంటే సెక్షన్ 18th ఆఫ్ ద పేమెంట్ అండ్ ద సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007. సో భారతదేశంలో ఏవైనా సరే ఆన్లైన్లో పేమెంట్స్ అన్ని జరుగుతున్నాయి కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆన్లైన్ పేమెంట్స్ కానీ చెక్స్ కానీ డీడీస్ కానీ జనరల్గా ఇవన్నీ ఉంటాయి. ఆన్లైన్ పేమెంట్స్ జనరల్గా ఆన్లైన్. భారతదేశంలో ఏ పేమెంట్ అయినా సెటిల్మెంట్ అయినా ఈ యాక్ట్ ప్రకారం జరుగుతుంది. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007. సో పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఉంది కదా, సో ఈ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2007 ఏదైతే ఉందో దీని ప్రకారమే భారతదేశంలో అన్ని పేమెంట్ సిస్టమ్స్ అనేవి జరుగుతాయి. సో ఈ పేమెంట్ సిస్టంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఆర్బీఐ ఏం చేసిందంటే అన్ని బ్యాంక్స్ ఏటీఎం కార్డు అవసరం లేకుండా డబ్బుల్ని విత్డ్రా చేసుకోవడానికి కోసము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. ఎక్కువ మంది ఏటీఎం కార్డు క్లోనింగ్ చేయడం కానీ ఫిషింగ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అందువల్ల ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు విత్డ్రా చేయాలి. ఏటీఎం కార్డు లేకుండా ఎలా అంటే మొబైల్ నెంబర్ ద్వారానో లేదంటే యూపీఐ ఐడి టైప్ చేయడం ద్వారానో, యూపీఐ ఐడి టైప్ చేస్తావు, మొబైల్ నెంబర్ టైప్ చేస్తావు, ఇమీడియట్గా ఓటీపీ నీ మొబైల్కి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, ఇమీడియట్గా నువ్వు ట్రాన్సాక్షన్ చేసుకుంటా అయిపోద్ది. సో అలా మనకి ఈ ఫెసిలిటీని తీసుకురావాలని చెప్పేసి అన్ని బ్యాంక్స్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది మనకి ఆర్బీఐ అనేది అకార్డింగ్ టు సెక్షన్ 18 ఆఫ్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2007 ప్రకారం. నెక్స్ట్ ఆర్బీఐ సెటప్ ద కమిటీ రివ్యూ ద కస్టమర్ సర్వీసెస్ స్టాండర్డ్స్ ఇన్ ద ఆర్బీఐ రెగ్యులేషన్ ఎంటిటీస్. కస్టమర్కి సరైన బ్యాంక్స్ అనేది ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. చాలా మందికి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, సీనియర్ సిటిజన్కి అసలు బ్యాంక్ ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. అలా చేయట్లేదు బ్యాంక్స్. చాలా వరకు కస్టమర్కి సంబంధించిన సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకురావట్లేదు. అందుకనే ఆర్బీఐ ఏం చేసిందంటే 6 మెంబర్ కమిటీని వేయడం జరిగింది టు రివ్యూ ద కస్టమర్ సర్వీస్ స్టాండర్డ్స్. సో దానికోసం మనకి ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ద ఆర్బీఐ బీపీ కానూన్గో ఆర్ బిబు ప్రసాద్ కానూన్గో ఆర్ అదర్వైజ్ సింపుల్గా బీపీ కానూన్గో అంటాం. సో ఇతను ఇంతకుముందు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఎవరు? బీపీ కానూన్గో. సో దిస్ బీపీ కానూన్గో ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ దిస్ కమిటీ. 6 మెంబర్ కమిటీకి బీపీ కానూన్గో చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. దేనికోసం? టు రివ్యూ ద కస్టమర్ స్టాండర్డ్స్. ఏవైతే కస్టమర్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కస్టమర్ స్టాండర్డ్స్ అన్నిటిని కూడా సెట్ చేయడానికి కోసము మనకి ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది, బీపీ కానూన్గో కమిటీని. అట్లాగే గ్రీన్కో గ్రూప్. సో గ్రీన్కో గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ గ్రీన్కో గ్రూప్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుంది. దాదాపు 5,230 మెగావాట్ల ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ని నిర్మించబోతుంది. ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ కాదు, రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో కట్టబోతుంది. ఇట్ విల్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద సింగిల్ లొకేషన్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ విత్ ద విండ్ అండ్ ద సోలార్ కెపాసిటీ. ఏదైతే విండ్ ఎనర్జీ ద్వారా కానీ సోలార్ ఎనర్జీ ద్వారా కానీ విండ్ ప్రొడక్షన్ జరుగుద్ది కదా, ఆ ప్రొడక్షన్ అయిన ఎనర్జీని స్టోర్ చేయడం. ఇక్కడ చాలా మంది మనం పొరపాటు పడుతుంటాం. ఏంటిది? చాలా వరకు ఇండియాలో సోలార్ పవర్ ప్రాజెక్టులు ఉండి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ కోసం కాదు, ఎనర్జీ స్టోరేజ్ కోసం. 5,230 మెగావాట్లు ఉన్నటువంటి ఎనర్జీని ఏం చేయాలి? స్టోర్ చేయాలి. అలా స్టోరేజ్ సిస్టమ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. అండ్ గ్రీన్కో కంపెనీ ఏదైతే ఉందో ఈ గ్రీన్కో కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా భారతదేశంలో విండ్ ఎనర్జీ ద్వారా కానీ సోలార్ ఎనర్జీ ద్వారా ప్రొడక్షన్ అయినటువంటి ఎనర్జీని స్టోర్ చేసే కంపెనీ లేదు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ మనకి. And Andhra Pradesh is the first state to take this kind of initiative. And Shivraj Singh Chauhan launched the Ladli Scheme Yojana. So Ladli Scheme అనేది ఏంటిది? ఎవరైతే గర్ల్స్ ఉన్నారో జనరల్గా నార్త్ ఇండియన్ స్టేట్లో ఏముంటే లిటరసీ రేట్ తక్కువ ఉంటుంది, అమ్మాయిలపై చదివించడానికి ఇష్టపడరు. సో కాబట్టి ఎవరైతే మెడికల్ ఎడ్యుకేషన్ కానీ ఐఐటీలు కానీ ఎన్ఐటీలో కానీ ఎవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళందరి కోసం కూడా గవర్నమెంటే వాళ్ళకి ఫీ అనేది గవర్నమెంటే పే చేస్తారు అనమాట. దాని పేరే లక్ష్మీ లడ్లీ స్కీమ్. సో మెడికల్స్ అంటే గవర్నమెంట్ అనేది 25,000 రూపాయలు ఇస్తారు అనమాట. సమ్ ఆఫ్ ద 25,000 rupees in the 2 installment will be paid to the girl
హూ జాయిన్స్ ఇన్ ద స్కూల్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ద 12th స్టాండర్డ్. 12th స్టాండర్డ్ తర్వాత దాదాపు వీళ్ళందరికీ 42 లక్షల మంది గర్ల్స్ బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎవరైతే మెడికల్ ఎడ్యుకేషన్ కానీ ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో ఆఫ్టర్ 12th స్టాండర్డ్ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ దట్ హైయర్ ఎడ్యుకేషన్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ 25,000 రూపీస్ ఫర్ ద ఆల్మోస్ట్ 42 lakhs గర్ల్స్. సో దానికోసమే ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది మనకి. సో ఇది లడ్లీ లక్ష్మి స్కీమ్ అనేది ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం. అంటే ఆ గర్ల్స్ తరపు నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు పాస్ అయిన ఉంటారు కదా గర్ల్స్, వాళ్ళకి గవర్నమెంటే ఫీజు కడుతుంది అనమాట. ఎంత? 25,000 రూపాయలు. మిగతాది వాళ్ళు కట్టుకుంటారు. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంది? ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, డావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ సార్ వీళ్ళంతా పోయారు కదా. డావోస్ ఎక్కడ ఉంటుంది? మనకి స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో డావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇండియా యొక్క నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మింగ్ ఉంది కదా. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మింగ్ తోటి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు టు బెనిఫిట్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్. ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్కి ఎమర్జింగ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీస్ ఏమైతే వస్తున్నాయో అగ్రికల్చర్కి సంబంధించి, ఆ కొత్త టెక్నాలజీస్ అంతా కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి అందుబాటులోకి తీసుకురావడానికి కోసము నీతి ఆయోగ్ అనేది మనకి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఎవరితోటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం తోటి. ఓకేనా. నెక్స్ట్ హర్దీప్ సింగ్ పూరి. సో హర్దీప్ సింగ్ పూరి అనేది మనకి ప్లంబెక్స్ ఇండియా అనే కాన్ఫరెన్స్లో హర్దీప్ సింగ్ మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి ప్లంబెక్స్ అంటే ఇవి అనమాట మనకి. ప్లంబెక్స్ అంటే ప్లంబరింగ్ కదా. సో ప్లంబరింగ్కి సంబంధించినటువంటి ఏంటి? వాటర్ కానీ, ఈ ట్యాప్స్ కానీ, ఈ మనకి టాయిలెట్లలో వాడే సీట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్లంబరింగ్కి సంబంధించినట్టు. ఈ ప్లంబరింగ్కి సంబంధించినట్టు ఇంకా మంచి ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు వాటర్లో టాయిలెట్స్లో మనం వాడుతుంటాం ప్లంబరింగ్. ఎక్కువ మొత్తంలో పూజ చేసామనుకో చాలా ఎక్కువ వాటర్ పోతుంటాయి. తక్కువ వాటర్ తోటే మొత్తం ఏంటి టాయిలెట్ అనేది క్లీన్ అవ్వాలి. అలాంటి బెస్ట్ ప్లంబరింగ్ ఫెసిలిటీస్ని తీసుకురావాలి. దానికోసం వల్ల ప్లంబరింగ్లో వచ్చినటువంటి కొత్త టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ పేరే ఇది ప్లంబెక్స్ అనేది మనకి ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరగడం జరిగింది. సో దట్ ఈస్ హర్దీప్ సింగ్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకేనా. సో రైట్. సో దీంట్లో మనకి చూస్తే ఈ భారత్ ట్యాప్ అనే ఉంది కదా. ఈ భారత్ ట్యాప్ అనే యాప్ అనేది ఇక్కడ లాంచ్ చేశారు. ఈ భారత్ ట్యాప్ అనే యాప్ని లాంచ్ చేస్తే దాంట్లో మీకు భారతదేశంలో ఉన్నటువంటి కొత్త ఫెసిలిటీస్ ఏమొచ్చినాయో మనకు దొరుకుతాయి అనమాట. దేంట్లో? ఈ ప్లంబరింగ్ దాంట్లో కొత్త టెక్నాలజీ ఏమొచ్చినాయి. సో అవన్నీ కూడా మనకి ఆ యాప్ ద్వారా మనం యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. భారత్ ట్యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది మనకి. అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ అనేది మళ్ళీ ఒక కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దాని పేరేంటిదంటే ఎయిమ్ ప్రైమ్ అని లాంచ్ చేశారు. ఎయిమ్ ప్రైమ్ స్టాండ్ ఫర్, చూడండి ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది, ప్రోగ్రామ్ ఫర్ ద రీసెర్చ్ ఇన్ ద ఇన్నోవేషన్స్ అండ్ మార్కెట్ రెడీనెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇది ప్రోగ్రామ్ పేరు అనమాట. సో నీతి ఆయోగ్ లాంచ్ ద ఎయిమ్ అండ్ ప్రైమ్ ప్లేబుక్ ఫర్ ద అకాడమిషన్ ఫర్ డీప్ టెక్నాలజీ స్పిన్-ఆఫ్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఎయిమ్ ప్రైమ్ అనేది ఒక బుక్ పేరు. ఆ బుక్లో ఏముంటాయంటే, నువ్వు ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ అవ్వాలి, టెక్నాలజీ పైన ఎలా డెప్త్ లెవెల్లో రీసెర్చ్ చేయాలి, ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, ఏ ఫీల్డ్లలో ఫ్యూచర్లో ఎమర్జింగ్ టెక్నాలజీ ఉన్నాయి ఏంటి, ఇవన్నిటి మీద రీసెర్చ్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎయిమ్ ప్రైమ్ పూర్తిగా అది ఒక ప్లే బుక్. ఇక్కడ కనిపిస్తుంది, ఎక్కడ పోయిందో మరి, ఇక్కడ ఉందిగా ప్లే బుక్. సో ఈ ప్లే బుక్ అనమాట. సో ఈ ప్లే బుక్ ద్వారా దాంట్లో మొత్తం నువ్వు ఏమేమి చేయాలి. సో అకాడమిషియన్స్ లాంచ్ ద డీప్ టెక్నాలజీ స్పిన్-ఆఫ్స్. సో మొత్తం కూడా టెక్నాలజీకి సంబంధించి నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా డెవలప్ అవ్వాలి, ఇవన్నిటికి సంబంధించిన అన్ని కూడా దీంట్లో ఉంటాయి మనకి. నెక్స్ట్ రైల్టెల్. సో రైల్టెల్ అనేది మనకి మినీరత్న కంపెనీ, గవర్నమెంట్ సెక్టార్కు ఉన్నటువంటి ఒక మినీరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఆ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఎప్పటి నుంచో మనకి లాంచ్ చేసింది. ఏది? ప్రైమ్ మినిస్టర్స్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, PM1 2016లోనే లాంచ్ చేశారు మనకి బాంబేలో. ఫస్ట్ మనకు ముంబై రైల్వే స్టేషన్ అనేది ఫస్ట్ టైం భారతదేశంలో ఏంటంటే పబ్లిక్ వైఫైని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ రైల్వే స్టేషన్ దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్స్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. అదర్వైజ్ దాన్ని ఏమంటాం? PM1 అని చెప్తుంటాం. ఇప్పుడు భారతదేశంలో దాదాపు 100 రైల్వే స్టేషన్స్ లోపల దాదాపు 2384 వైఫై హాట్స్పాట్స్ అనేటివి ఉన్నాయి మనకి. దాదాపు 100 రైల్వే స్టేషన్స్ని కనెక్ట్ చేసింది ఇప్పుడు ఈ రైల్టెల్ అనేది. ఓకేనా. సో ఈ వైఫై యాక్సెస్ని నువ్వు రైల్వే స్టేషన్లలో ఈ వైఫై యాక్సెస్ని అందుబాటులోకి రావాలంటే వై డాట్ అనే మన మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వై డాట్ అనే మొబైల్ అప్లికేషన్ నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా నీకు ఏ రైల్వే స్టేషన్లో అయితే మనకి వైఫై ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ వైఫై ఫెసిలిటీ అనేది నీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. భారతదేశంలో ఇప్పటివరకు 100 రైల్వే స్టేషన్లకి ఏంటిది ఫ్రీ వైఫై ఫెసిలిటీస్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరు? రైల్టెల్ లిమిటెడ్ అనేది PM1 అనే ప్రోగ్రామ్ కింద. PM1. సో PM1 ఈజ్ నథింగ్ బట్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది 2016లో స్టార్ట్ అయింది. ఇది ముంబై రైల్వే స్టేషన్ అనేది ఫస్ట్ టైం మనకి పబ్లిక్ వైఫై ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం. అలా ఇప్పటివరకు ఎంత రీచ్ అయింది? 100 నంబర్స్ రీచ్ అయ్యాయి మనకి.
నెక్స్ట్ హైయెస్ట్ వెదర్ స్టేషన్ ఇన్స్టాల్డ్ ఎట్ ద మౌంట్ ఎవరెస్ట్. ఎవరు? నేషనల్ జాగ్రఫికల్ సొసైటీ. ఈ నేషనల్ జాగ్రఫికల్ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నేషనల్ జాగ్రఫికల్ సొసైటీ వాళ్ళు అనే వాళ్ళు మనకి వరల్డ్స్ హైయెస్ట్ వెదర్ స్టేషన్. మనకు ఆల్రెడీ తెలుసు మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో ఈ మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ఏంటిది 8848 మీటర్స్ డాట్ 86 మీటర్స్ అనేవి ఉన్నాయి. దేని యొక్క? మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ అనేది. సో ఆల్మోస్ట్ ఈ వెదర్ స్టేషన్ అనేది మనకి 8830 మీటర్స్ దగ్గర లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ 8830. సో 8830 మీటర్స్ దగ్గర మనకు హైయెస్ట్ వెదర్ లాంచింగ్ స్టేషన్ లాంచ్. ఇది 2025 నుంచి ఆపరేషనల్ అవుతుంది. 2026లో నేపాల్కి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు? మనకి నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది దీన్ని. ఓకేనా? అంతకుముందు చైనా వాళ్ళవి ఉన్నాయి, కానీ చైనా వాళ్ళ అనేటివి మనకి చాలా తక్కువ హైట్లో ఉన్నాయి. దాదాపు చైనా వాళ్ళవి 4 ఉన్నాయి కావి, అవి 8000 హైట్లోనే ఉన్నాయి. కానీ ఇది దాదాపు 8830 మీటర్ల హైట్లో. చైనా వాళ్ళ ఈ హైట్లోనే ఉన్నాయి, దాదాపు 8000లోనే ఉన్నాయి మనకి. సో కానీ ఇది అయితే 8830 మీటర్స్ హైట్లో ఉన్నాయి. సో వరల్డ్స్ హైయెస్ట్, ఇది వరల్డ్స్ హైయెస్ట్ వెదర్ స్టేషన్ ఇన్స్టాల్ ఎట్ ద మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్కి దాదాపు ఎంత? ఒక 15 మీటర్ల కింద సో దీన్ని పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 2025 నుంచి పనిచేస్తుంది. 2026లో దీన్ని నేపాల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. హైట్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకే. వియత్నాం ఓపెన్స్ ద వరల్డ్స్ లాంగెస్ట్ గ్లాస్ బాటమ్డ్ బ్రిడ్జ్. దాదాపు 632 మీటర్స్. సో ఈ 632 మీటర్స్ ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడొచ్చు 632 మీటర్స్ ఆర్ అదర్వైజ్ 2073 ఫీట్స్ ఇది గ్లాస్ బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది. సో ఈ 632 మీటర్లు ఉన్నటువంటి గ్లాస్ బాటమ్డ్ బ్రిడ్జ్ అనేది మనకు వియత్నాంలో ఓపెన్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద వియత్నామ్స్ బాచ్లాంగ్ పెడిస్ట్రియన్ బ్రిడ్జ్. దీని పేరే ఏంటిది? వియత్నామ్స్ బాచ్లాంగ్ పెడిస్ట్రియన్స్ బ్రిడ్జ్ 632. అంతకుముందు చైనాలో ఉండేది మనకి, చైనాలో 526 కిలోమీటర్ల గ్లాస్ బాటమ్ బ్రిడ్జ్ ఉండేది. గుండాంగ్ ప్రావిన్స్ ఆఫ్ ద చైనాలో ఉండేది. దాన్ని రీప్లేస్ చేసి చైనా దాన్ని బీట్ చేసి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా? రైట్. సో బాచ్లాంగ్ పెడిస్ట్రియన్ బ్రిడ్జ్ మీన్స్ ఇట్ ఈస్ ద వైట్ డ్రాగన్ ఇన్ వియత్నామీస్ లాంగ్వేజ్. వియత్నాం లాంగ్వేజ్ వైట్ డ్రాగన్, ఇట్లా పెద్ద డ్రాగన్ లాగా. సో ఇలా ఇంత పెద్ద మొత్తంలో ఉంది 632. దట్ ఇస్ వియత్నాం ఓపెన్స్ ద వరల్డ్స్ లాంగెస్ట్ గ్లాస్ బాటమ్ బ్రిడ్జ్. మొత్తం దేంతో? ఇదంతా కూడా బాటమ్ అంతా ఏముంటుంది? గ్లాస్ తోటే ఉంటుంది మొత్తం. ఓకే. అంతకుముందు చైనాలో ఉండింది ఎంత? మనకి 526 మీటర్లు. సో ఈ 500 మీటర్లను రీప్లేస్ చేసి 632 మీటర్లతోటి ఎక్కడ రావడం జరిగింది మనకి? సో వియత్నాంలో రావడం జరిగింది. ఓకేనా? సో వరల్డ్స్ లాంగెస్ట్ గ్లాస్ బాటమ్డ్ బ్రిడ్జ్, బాచ్లాంగ్ పెడిస్ట్రియన్ బ్రిడ్జ్. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్, చూడండి వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్ ఏమన్నాడు ఇక్కడ? ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్ ఫ్లయింగ్ కార్స్ అండ్ ద డ్రోన్స్ అని. చూడండి ఫ్లయింగ్ కార్స్, కార్లు కూడా గాలిలో పోతాయంట, అట్లాగే డ్రోన్స్ ద్వారా కూడా వెళ్తాయంట. అది ఓపెన్స్ ఎక్కడ? యూకేలో ఓపెన్ అవుతాయని చెప్పేసి ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనకి. సో ఇక్కడ సో ఈ కంపెనీ ద వరల్డ్స్ ఫస్ట్ అర్బన్ ఎయిర్పోర్ట్ పాపప్ కంపెనీ ఎయిర్1. ఎవరు? ఎయిర్1 అనేది ఏ కంట్రీలో? యూకేలో. సో ఈ ఎలక్ట్రిక్ డ్రోన్స్ని కానీ ఈ ఫ్లయింగ్ కార్స్ని కానీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ద ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ టు రెడ్యూస్ ద అర్బన్ కంజెషన్ అండ్ ద పొల్యూషన్. సో దీనివల్ల జీరో ఎమిషన్. ఇవన్నీ కూడా మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్వే, మొత్తం పూర్తిగా ఏంటిది? ఎలక్ట్రిక్ వెహికల్సే. ఇవన్నీ ఫ్యూచర్లో మనకి యూకేలో, లండన్లో, మేజర్గా లండన్లో ఇంట్రడ్యూస్ చేసి ఆ తర్వాత ఫ్రాన్స్, జపాన్ ఈ అన్ని దేశాల్లో ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఈ ఎయిర్1 అనే కంపెనీ. సో వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్ ఫ్లయింగ్ కార్స్ అండ్ ద డ్రోన్స్. ఈ ఫ్లయింగ్ కార్స్ అండ్ డ్రోన్స్ కూడా మనకి సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి కూడా. అప్పుడు ఎమిషన్స్ అనేది ఏముండవు కాబట్టి సేఫ్గా ఉంటుంది, గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, అట్లా. నెక్స్ట్ మన్సుఖ్ మాండవియా. సో మన్సుఖ్ మాండవియా మనకి మినిస్టర్ ఫర్ ద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. ఈ మన్సుఖ్ మాండవియా అనేది మనకి జోర్డాన్ దేశానికి వెళ్ళడం జరిగింది. ఏ దేశానికి? ఈ జోర్డాన్ దేశం. మన్సుఖ్ మాండవియా విజిటెడ్ ద జోర్డాన్, ఎన్హాన్స్డ్ ద కోఆపరేషన్. ఇది ఎందుకు మాట్లాడుతున్నాం? ఇంత చిన్న దేశానికి వెళ్తే మనకు మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఏంటిదంటే జోర్డాన్ తోటి పెద్ద ఒప్పందం చేసుకున్నాం ఫెర్టిలైజర్స్ని. సో ఫెర్టిలైజర్స్ ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోవడానికి కోసము మెమొరాండమ్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ సప్లైడ్ విత్ 30 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ద రాక్ ఫాస్ఫేట్ అండ్ 2.5 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ద డిఏపి అండ్ 1 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ద ఫాస్ఫరిక్ యాసిడ్. ఇలాంటి పెద్ద పెద్ద ఫెర్టిలైజర్స్ ఏవైతున్నాయో ఈ ఫెర్టిలైజర్స్ని ఎక్కువ మొత్తంలో మనము ఈ దేశం నుంచి దిగుమతి చేసుకోవడానికి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది, ఇంపోర్ట్స్. So that is Jordan visited ongoing the global fertilizer crisis. This is the first visit of its kind by initiative of securing the fertilizers. Objective of securing the fertilizers and the raw materials and the shortage for which is shortage in the long term and the long term. Special గా fertilizers నే మనం సెక్యూర్ చేయడానికి కోసం జోర్డాన్కి వెళ్ళడం జరిగింది. సో
అందువల్ల స్పెషల్గా వాటి కోసం మనం జోర్డాన్ వెళ్ళడం జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మొత్తంలో ఫెర్టిలైజర్స్ క్రైసిస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనేది. సో కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పర్పస్లో. డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. ఏ దేశంతో మనం ఫెర్టిలైజర్స్ ఒప్పందం చేసుకున్నాము, ఏ దేశం నుంచి డిఏపి కానీ పాస్పేట్ కానీ పాస్పోరిక్ యాసిడ్ కానీ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ దేశంతో? జోర్డాన్ అనే దేశంతో మనకి ఒప్పందం చేసుకోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే మనకి వాళ్ళ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో కూడా చదివాం మనం సెపా అగ్రిమెంట్. సెపా అగ్రిమెంట్ అంటే ఏంటిది? కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఇండియా యుఏఈ మన ఎకనామిక్ సమ్మిట్ అనేది మనకి ముంబైలో జరిగింది. ఇండియా యుఏఈ ఎకనామిక్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ముంబైలో జరిగింది మనకి. ఎందుకు ముంబైలో జరిగిందంటే మనం ఆల్రెడీ వీళ్ళతో ఇది రాసుకున్నాం. ఏది? ఇండియా యుఏఈ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సెపా అనేది రాసుకున్నాం. మనం ఫిబ్రవరిలో రాసుకున్నాం అని చెప్పాం. మనం ఫిబ్రవరిలో సెపా అనే అగ్రిమెంట్ రాసుకున్నాము. అది మే మంత్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని మనం లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అనుకున్నాం. సెపా అంటే ఏంటిది? కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్. ఒకరి నుంచి ఒక దేశానికి ఏంటిది? మనం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేస్తే వాటి పైన ఏం చేయాలి? ట్యాక్సెస్ని తగ్గించుకోవాలి. అలా ట్యాక్సెస్ని జనరల్గా తగ్గించుకునే అగ్రిమెంటే మనం సింపుల్గా షార్ట్ కట్లు ఏమంటాం? సెపా అని చెప్తుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇండియా యుఏఈ మన ముంబైలో మీటింగ్ పెట్టుకున్నారు. ఓపెన్నెస్ అండ్ ఆపర్చునిటీ అండ్ గ్రోత్ అనే థీమ్ తోటి ఇండియా యుఏఈ మనకి పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది జరిగింది. ఎకనామిక్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముంబైలో. ఆల్రెడీ మనకి ఇది చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో. ఓకేనా? రైట్. ఇండియా రిమైన్స్ యాజ్ అవార్డ్ వరల్డ్ టాప్ మోస్ట్ రెమిటెన్సెస్ రిసిపియంట్ ఇన్ ద 2021. సో రెమిటెన్సెస్ అంటే ఎవరు? ఎన్ఆర్ఐస్. మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఏవైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐస్ మన ఇండియన్స్ ఎక్కడైతే ఫారెన్లో ఉంటున్న వాళ్ళందరినీ ఏమంటాం? ఎన్ఆర్ఐస్ అంటాం జనరల్గా. సో ఈ ఎన్ఆర్ఐస్ కానీ మనకు బిజినెస్ ద్వారా కానీ వేరే వాటి ద్వారా ఇండియాకి వచ్చే మనీ, బయట దేశం నుంచి ఇండియాకి వచ్చే మనీని అంతా కూడా ఏ పేరుతో పిలుస్తాం మనం? రెమిటెన్సెస్ అని పిలుస్తుంటాం. ఇండియా రిమైన్స్ యాజ్ ద వరల్డ్ టాప్ మోస్ట్ రెమిటెన్స్ రిసిపియన్స్ అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్. ఎవ్రీ ఇయర్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. సో దాని ప్రకారం ఇండియా అనే దాదాపు $89 బిలియన్స్ తోటి మనకి ప్రపంచంలోనే మనకి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. 2020 సంవత్సరంలో $82 బిలియన్ ఇండియాకి వస్తే ఫారెన్ నుంచి మనకి $89 బిలియన్ రావడం జరిగింది. మన ఇండియన్స్ పంపించే మనీ అనమాట. సో 89 బిలియన్ ప్రపంచంలోనే 1వ ప్లేస్లో ఉంది మనకి అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. దట్ ఈస్ అ మైగ్రేషన్ అండ్ ద డెవలప్మెంట్ బ్రీఫ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ అనే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చేసిన రిలీజ్ ప్రకారం. దెన్ ఫాలోడ్ ఇండియా తర్వాత ఎవరున్నారు? మనకు మెక్సికో 2nd ప్లేస్లో ఉంది. దెన్ ఫాలోడ్ బై ద చైనా, ఫిలిప్పైన్స్ అండ్ ఈజిప్ట్ అనేది ఇవి ఆల్మోస్ట్ టాప్ 5లో ఉన్నటువంటి మెక్సికో. దెన్ ఫాలోడ్ బై ద చైనా అండ్ ద ఫిలిప్పైన్స్ అండ్ ద ఎనర్జీ మనకి. ఓకే. సో వరల్డ్లో అత్యధికంగా రెమిటెన్సెస్ రిసీవ్ చేసుకుంటున్నటువంటి కంట్రీ అది మనకి ఇండియానే. హైయెస్ట్ రెమిటెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎంత? 84 బిలియన్. రెమిటెన్సెస్ అంటే ఏంటి? మన ఇండియన్స్ పంపించే డబ్బు, అవుట్ సైడ్ ద ఇండియా ఉంటూ ఇండియాకి పంపించే డబ్బు, ఎన్ఆర్ఐస్ జనరల్గా. నెక్స్ట్ చెక్ రిపబ్లిక్ అప్రూవ్స్ ద రీప్లేసెస్ ద రష్యా ఇన్ ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఏవైతే ఉందో యునైటెడ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అనేది హ్యూమన్ రైట్స్ని కాపాడుతూ ఉంటుంది. మనకి ఎక్కడ ఉంది? జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇది జెనీవా స్విట్జర్లాండ్లో మనకు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఉంటుంది. ఓకేనా? ఈ యునైటెడ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మరి రష్యా అనేది ఉక్రెయిన్తో యుద్ధం చేస్తే చాలా మందిని చంపేస్తుంది కాబట్టి రష్యా అనేది హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తుందని చెప్పేసి రష్యాని నేషనల్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ నుంచి తీసేసి రష్యా ప్లేస్లో మనకి చెక్ రిపబ్లిక్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో చెక్ రిపబ్లిక్ ఈస్ ఎలక్టెడ్. సో రష్యాని ఏం చేశారు? సస్పెండ్ చేయడం జరిగింది. దేని నుంచి? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ నుంచి రష్యా అనే దేశాన్ని ఏం చేసాం? సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే రష్యా అనేది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటి? రష్యా అనేది మనకి రష్యాని సస్పెండ్ చేయడం జరిగింది దీని నుంచి. నెక్స్ట్ ఇండియా ఓవర్టేక్స్ ద జర్మనీ అండ్ బికమ్ ద 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ నార్మల్ వెహికల్స్ ఏవైతే ఆర్గనైజేషన్. దిస్ ఈస్ ద రిపోర్ట్ రిలీజ్డ్ బై ద ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ టైల్ ఆఫ్ ద ఆటోమొబైల్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్. సో చూస్తే మనకి ఫస్ట్ అక్యుపైడ్ బై ద చైనా అండ్ ఫాలోడ్ బై ద యూఎస్ఏ అండ్ ద జపాన్. అండ్ సో చైనా తర్వాత అండ్ నెక్స్ట్ యూఎస్ఏ తర్వాత జపాన్ తర్వాత నెక్స్ట్ 4th ప్లేస్లో ఎవరు? మనకి ఇండియాలో ఉన్నది లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి దేశాలలో. సో పాండమిక్ టైంలో కూడా ఇంత మనకి ఎక్కువ మొత్తంలో ఉండే. సో కానీ ఇండియానే దాదాపు ఆల్మోస్ట్ 4,44,44,00,000 వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మినట్టు మనకి డాటా అనేది చెప్తుంది. సో దాదాపు ఇండియా అనేది ఎక్కువ మొత్తంలో ఏం చేస్తాం మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ వెహికల్ నాట్ ఎలక్ట్రిక్ వెహికల్, నార్మల్ వెహికల్ ఆటోమొబైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి దేశాలలో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాట్లాడి ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తుంది. దట్ ఈస్ ఇండియా ఓవర్టేక్స్ జర్మనీ. నెక్స్ట్ వన్ నాటో అంటే మీ అందరికి తెలుసు. నాటోలో 30 దేశాలు ఉంటాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? బ్రసెల్స్లో ఉంటుంది. దేనికి సంబంధించింది? నాటోకి సంబంధించి. ఇప్పుడు మనకు నాటో గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. నాటో గురించి మాట్లాడకుండా ఇది మాట్లాడుతున్నాం. ఏంటిది? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కోఆపరేటివ్ ఫర్ ద సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే నాటో ఆర్గనైజేషన్ వాళ్ళదే
ఏంటిది డిఫెన్స్ సెంటర్ ఫర్ ద వాట్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనమాట. కోఆపరేషన్ దేని డిఫెన్స్, సైబర్ డిఫెన్స్కి సంబంధించి, సైబర్ డిఫెన్స్కి సంబంధించి. ఓకేనా, దీంట్లో కూడా 32 కంట్రీస్ అనేవి ఉన్నాయి. దీంట్లో ఈ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీంట్లో కూడా 32 ఆర్గనైజేషన్. ఏ డిఫెన్స్ కోసం ఇది, సైబర్ డిఫెన్స్ కోసం. ఎవరైతే సైబర్ అటాక్ చేస్తున్నాడో ఆ సైబర్ అటాక్ చేస్తారు కదా, ఆ సైబర్ నుంచి కాపాడుకోవాలి. మామూలుగా నాటో అనేది ఏంటిది, నాటో అనేది మిలిటరీ ఆర్గనైజేషన్. ఆ మిలిటరీ ఆర్గనైజేషన్ అనేది వేరు. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949 ఎస్టాబ్లిష్మెంట్ అనేది బ్రసెల్లో ఉంది. అది మిలిటరీ ఆర్గనైజేషన్, దాని పని వేరు. ఇక్కడ మిలిటరీ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడట్లే, నాటో సైబర్ డిఫెన్స్ యూనిట్ గురించి మాట్లాడుతున్నాం. దాని పేరు ఏంటిది, నాటో CDDCOE, దట్ ఈస్ ద డిఫెన్స్ సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దీంట్లో మనకి ఈ సౌత్ కొరియా అనే కంట్రీ జాయిన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 32 కంట్రీస్ అనేటివి దీంట్లో మెంబర్స్ అయ్యాయి. సో దీంట్లో సౌత్ కొరియా అనేది జాయిన్ అవ్వడం జరిగింది. మన ఫస్ట్ కంట్రీ అండ్ ఫస్ట్ ఏషియన్ కంట్రీ అనమాట. ఇది ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు జాయిన్ ఇన్ ద వాట్ నాటో సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జాయిన్ అయింది. నాటోలో జాయిన్ అవ్వలేదు, నాటో యొక్క సైబర్ డిఫెన్స్లో జాయిన్ అయింది. అర్థమైందా, నాటోలో కాదు, నాటో ఆర్గనైజేషన్ యొక్క సైబర్ డిఫెన్స్లో జాయిన్ అయింది తప్ప నాటోలో జాయిన్ అవ్వలే. అది గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ ద సౌత్ కొరియా టు బికమ్ ద వాట్ ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు జాయిన్ ద నాటో సైబర్ డిఫెన్స్ యూనిట్లో జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ ద వాట్ ఏషియన్ ఎలక్షన్స్ అథారిటీస్. మనకి ఈ ఏషియా కాంటినెంట్ ఉంది కదా, ఏషియా కాంటినెంట్లో ఏ దేశంలలో ఏమి ఎలక్షన్స్ జరుగుతాయి ఇవన్నిట్ల కోసం ఈ అసోసియేషన్ పెట్టుకున్నారు. మనకు 1998లో స్టార్ట్ అయింది. ఏది ఇది, అసోసియేషన్ ఆఫ్ ద ఏషియన్ ఎలక్షన్స్ అథారిటీ అనేది 1998లో స్టార్ట్ అయింది అనమాట ఇది. ఓకేనా, సో దాదాపు దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చింది మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంది. మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ మనీలా, ఫిలిప్పైన్స్. దాదాపు 20 కంట్రీస్ అనేది దీంట్లో మెంబర్గా ఉన్నాయి. అన్ని కూడా ఏషియన్ కంట్రీస్. ఈ ఏషియన్ కంట్రీస్లో ఎక్కడెక్కడ మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ అన్నింటిని ఏం చేయాలా చూడడము, ఏషియాలో డెమోక్రసీని ప్రమోట్ చేయడము, ఎలక్షన్స్లో వాటికి సంబంధించిన డేటా ఎక్స్చేంజ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి మనకి. ఏది, సో దిస్ ఇస్ అసోసియేషన్ ఆఫ్ ద వాట్ ఎలక్షన్ అథారిటీస్, ఫిలిప్పైన్స్ మనీలాలో ఉంది. అయితే ఇండియా అనేది ఇప్పుడు దీనికి 20 కంట్రీస్ ఉన్నాయి కదా, 20 కంట్రీస్లో ఇండియాకి May 27 రోజు మనకి చైర్పర్సన్కి ఎలక్ట్ అవ్వడం జరిగింది. 2022 అండ్ 23, 24 సంవత్సరానికి కానీ సో ఇండియా అనేది ఏంటిది మనకి చైర్పర్సన్స్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇండియా అనేది చైర్పర్సన్ ఉంటుంది అనమాట దీనికి అసోసియేషన్ ఆఫ్ ద వాట్ ఏషియన్ ఎలక్షన్స్ అథారిటీస్ ఏవైతే ఉందో ఈ ఆర్గనైజేషన్కి ఇండియా అనేది మనకి చైర్మన్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది 2022 నుంచి 2024 మే వరకు. సో ఈ ఇయర్ మే నుంచి నెక్స్ట్ 2024 మే వరకు మనకి ఇండియా అనేది చైర్మన్గా ఉంటుంది. దేనికి, అసోసియేషన్ ఆఫ్ ద ఏషియన్ ఎలక్షన్ అథారిటీస్. ఏం చేస్తారు, ఎలక్షన్ల గురించి డిస్కషన్ చేస్తారు తప్ప ఏముండదు. నెక్స్ట్ ప్రసార్ భారతి అనేది మెడగాస్కర్ కంట్రీ తోటి మనకు ఒప్పందం చేసుకుంది. సో ఈ మెడగాస్కర్ కంట్రీ తోటి ఒప్పందం చేసుకుని మన దగ్గర ఉన్నటువంటి టెలికాస్ట్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ టెలికాస్ట్ మనం చేసుకుంటాం, అంతకు మించి ఏముండదు. ఓకే, సో దట్ ఈస్ ద కోఆపరేషన్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ శాంక్షన్స్ అవార్డ్ $350 million. వరల్డ్ బ్యాంక్ అనేది $350 million అనేది శ్రేష్ఠ అనే ప్రాజెక్ట్కి $350 million అనేది వరల్డ్ బ్యాంక్ అప్రూవ్ చేయడం జరిగింది. 350. ఈ శ్రేష్ఠ ప్రాజెక్ట్ అనేది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ద సిస్టమ్ రీఫార్మ్స్ ఫర్ ద ఎండీవర్ ఫర్ ద ట్రాన్స్ఫార్మింగ్ ద వాట్ హెల్త్ అచీవ్మెంట్ ఇన్ ద గుజరాత్లో హెల్త్ సెక్టార్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం 350 మనకి $1 million శాంక్షన్ చేయడం జరిగింది వరల్డ్ బ్యాంక్ అనేది. దేనికి సంబంధించి, ఈ శ్రేష్ఠ అనే ప్రాజెక్ట్ దేనికి సంబంధించి, గుజరాత్ రాష్ట్రంలో దేన్ని హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ అయితే ఇండియాలో క్యాన్సర్ బర్డెన్ పెరుగుతుందని మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద మెడికల్ రీసెర్చ్ రీసెంట్గా రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏంటిది, ద బర్డెన్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చూస్తే మనకి 2021 సంవత్సరంలో 26.7 మిలియన్స్ ఉంటే 2025 నాటికి 29.9 మిలియన్స్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఉంది, 26.7 మిలియన్స్ ఆల్రెడీ ఉంది. 26.7 మిలియన్స్ అనేది ఆల్రెడీ ఉంది. ఏ ఇయర్లో, 2021లో ఉంది 26.7 మిలియన్స్. ఇది దాదాపు 29.98 మిలియన్స్కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఏ ఇయర్కి, 2025 నాటికి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో మనకి సఫర్ అవుతున్న వాళ్ళు మిజోరాం రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు, అండ్ ఢిల్లీ, మేఘాలయ, దీస్ ఆర్ ద టాప్ 3 స్టేట్స్ విచ్ ఆర్ సఫరింగ్ విత్ వాట్ మోర్ నెంబర్ ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్. ఓకేనా, నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ హై ఇన్సిడెన్స్ ఉంది. నార్త్ ఇండియాలో చూడండి, ప్రతి లక్ష మందికి 2408 మందికి మనకి క్యాన్సర్ వస్తుంది. ఇన్సిడెన్స్ ఆఫ్ ద క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చూసుకుంటే 2177 ఉంది ప్రతి లక్ష మందికి 2177. సో 2177 బై ద వాట్ 1 lakh. సో 1 lakh మెంబర్స్కి ఇలా ఉంది మనకి. నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది, నార్త్ ఈస్టర్న్ ఇండియా కన్నా కూడా. ఓకే, రైట్. నెక్స్ట్, ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ హై నెంబర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ విత్ సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్. ఎక్కువ మొత్తంలో మన వాళ్ళు మాల్ న్యూట్రిషన్ తోటి సఫర్ అవుతున్నారు, వేస్టింగ్తో సఫర్ అవుతున్నారని సో మనకి యూనిసెఫ్ వాళ్ళు రిలీజ్ చేశారు. యూనిసెఫ్ ఎక్కడ ఉంటుంది మనకి, న్యూయార్క్. సో న్యూయార్క్లో ఉంటుంది ఈ ఆర్గనైజేషన్. యూనిసెఫ్ వాళ్ళు ఏంటిది, వేస్టింగ్
అండ్ ఓవర్లుక్ ఆఫ్ ద చైల్డ్ సర్వైవల్ ఎమర్జెన్సీ అనే రిపోర్ట్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండియాలో చూసుకుంటే దాదాపు సో ఇక్కడ చూడొచ్చు మనకి 5,75,00,000 5,75,00,000 మంది ఇండియాలో ఎక్కువ మొత్తంలో మనకు సఫర్ అవుతున్నట్టు మనకు చెప్తున్నారు. సో దట్ ఈస్ ఇండియాలో ఎక్కువ మొత్తంలో ఏంటిది మాల్ న్యూట్రిషన్ తోటి బాధపడుతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు మనకి ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు, కలాం ఇనిషియేటివ్. కలాం ఇనిషియేటివ్ అనేది 2015లో ఒక ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది. ఆర్గనైజేషన్ ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది. సో ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం అంటే హిందీ లాంగ్వేజ్ని పాపులరైజ్ చేయడం కానీ, లేకుంటే ఎవరైనా హిందీ లాంగ్వేజ్లో ఆథర్ బుక్స్ అవి ఇవి రాస్తూ ఉంటారు కదా, వాటిని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క మేజర్ ఉద్దేశం అనమాట. ఇది కలాం ఇనిషియేటివ్ యొక్క మేజర్ ఉద్దేశం. పంజాబ్ భగవత్ మాన్ సింగ్ లాంచ్ లోక్ మిల్లీ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. దట్ రీజనరల్ గ్రీవెన్స్ ఫర్ ద వాట్ పీపుల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇవ్వడానికి, సో కంప్లైంట్స్ ఇవ్వడానికి కోసం లాంచ్ చేశాడు. ఏంటిది లోక్ మిల్లీ అనే ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రం మనకి పంజాబ్ గవర్నమెంట్ లాంచ్ టు ఫెసిలిటేట్ ద పీపుల్ ఫర్ రిజాల్వింగ్ దేర్ లాంగ్ పెండింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కానీ, ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే ఆ గ్రీవెన్సెస్ కానీ వేటిపైన కంప్లైంట్ ఇవ్వడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని లోక్ మిల్లీ. సో ఈ లోక్ మిల్లీ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇండియన్ స్టార్టప్ కంపెనీ స్కైరూట్, హైదరాబాద్కి సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ పేరేంటి స్కైరూట్. ఈ స్కైరూట్ అనేది సో మనకి ఫస్ట్ టెస్ట్ ద వాట్ కలాం 100 ఇంజన్ ఆన్ ద వాట్ విక్రమ్ 1 లాంచ్ వెహికల్. ఈ స్కైరూట్ అనేది ఏంటిదంటే మన భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ ప్రైవేట్ స్టార్ట్అప్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. స్పేస్లో ఇంతవరకు మనకి ఇస్రోనే ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేసేది, కానీ ఆత్మనిర్భర్ భారత్ కింద మనము ప్రైవేట్ కంపెనీస్ కూడా అలో చేయడం జరిగింది. దాంట్లో స్కైరూట్ అనే హైదరాబాద్ బేస్డ్ ఫస్ట్ స్టార్ట్అప్ కంపెనీ మనకి ఎక్కువ మొత్తంలో స్పేస్లో రీసెర్చ్ చేయడం జరుగుతుంది కంపెనీ అనేది. సో వీళ్ళు విక్రమ్ 1 కానీ విక్రమ్ 2 కానీ విక్రమ్ 3 అనే పేరుతోటి సో ఈ శాటిలైట్ వెహికల్ లాంచ్ వెహికల్స్ని తయారు చేస్తున్నారు. ఏంటి రాకెట్ ఉంటుంది కదా, రాకెట్ ద్వారా శాటిలైట్ని లాంచ్ చేస్తారు. ఆ రాకెట్ ద్వారా ఆ లాంచ్ వెహికల్స్ని తయారు చేస్తున్నారు. ఆ లాంచ్ వెహికల్స్ పేరే విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3. అట్లా లాంచ్ వెహికల్స్లో వాడు మన ఫ్యూల్ ఉంటుంది కదా, ఆ ఫ్యూల్ని కూడా వీళ్ళు తయారు చేస్తారు. దాని పేరు ధావన్ అనే ఫ్యూల్ని తయారు చేశారు. అట్లా లాంచ్ వెహికల్స్ కూడా తయారు చేస్తున్నారు. దాని పేరు విక్రమ్ 1, విక్రమ్ 2. ఇంజన్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇంజన్ని అబ్దుల్ కలాం పేరు పెట్టడం జరిగింది. ఆ ఇంజన్ పేరు ఏంటిది కలాం 100 ఇంజన్. విక్రమ్ అనేది ఏంటిది లాంచ్ వెహికల్, 100 అనేది ఏంటిది ఇంజన్, ధావన్ అనేది ఏంటిది ఫ్యూయల్. ఓకే, సో వీళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. ఎవరు స్కైరూట్ వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ దాదాపు 225 కేజీలు ఉన్నటువంటి శాటిలైట్ని మనకి సన్ సింక్రోనస్ ఆర్బిట్లో పెట్టడానికి అవకాశం ఉంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే వీళ్ళు అంతకుముందు మనకి ఈ ధావన్ అనే ఫ్యూల్ని కూడా కంట్రీస్ ఫస్ట్ అండ్ డెవలప్డ్ వాట్ క్రయోజెనిక్ ఇంజన్ని కూడా డెవలప్ చేశారు. దాని పేరు ఏంటిది ధావన్. ఇదే కంపెనీ, ఇది స్కైరూట్ అనే కంపెనీ తయారు చేయడం జరిగింది. సో విక్రమ్ 1 కానీ విక్రమ్ 2 కానీ విక్రమ్ 3 అని లాంచ్ వెహికల్స్ని రెడీ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కైరూట్ యొక్క గొప్పతనాన్ని, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ స్కైరూట్. సో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద వాట్ కలాం 100 ఇంజన్ అండ్ విక్రమ్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ ట్రాయ్ యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు అంతా మనం 4G టెక్నాలజీ వాడుతున్నాం. సో ఇండియాలో మరి 5G టెక్నాలజీని వాడడానికి కోసం కూడా కంట్రీ ఫస్ట్ 5G టెస్ట్ బెడ్ అనేది మనకి IIT మద్రాస్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టెస్ట్ బెడ్ విత్ ద కాస్ట్ ఆఫ్ ద 220 crores విల్ బి అవైలబుల్ ఫర్ ద వాట్ 5 డిఫరెంట్ లొకేషన్స్ విచ్ ఈస్ లెడ్ బై IIT మద్రాస్. IIT మద్రాస్ కానీ IIT ఢిల్లీ, IIT హైదరాబాద్, IIT బాంబే, IIT కాన్పూర్ వాళ్ళందరూ కూడా ఈ 5G టెక్నాలజీ పైన రీసెర్చ్ చేస్తుంటారు. ఈ 5 IITs కలిపి మనకి ఈ ఫస్ట్ 5G టెస్ట్ బెడ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ మద్రాస్లో ఉంటుంది. IIT మద్రాస్ లీడ్ చేస్తుంది దీన్ని. ఓకేనా, సో 5G టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలి దాని మీద మనం చేయడానికి కోసం. క్లోజ్ హ్యాబిటబుల్ ఎక్స్ప్లోరేషన్ బై ద వాట్ రైట్. సో ఎర్త్ లాగా మనకు దగ్గరగా ఉంటాయి కదా. సో ఎర్త్ లాంటి ప్లానెట్స్ ఏమున్నాయి, ఇంకెక్కడైనా మనుషులు ఆవాసం ఉంటున్నారా, మనలాంటి జంతువులు జీవులు ఏమైనా ఉన్నాయా? సో ఎర్త్ లాగా హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఏమైతే ఉన్నాయో దానికోసం చైనా అనేది దీన్ని లాంచ్ చేయడం జరిగింది. చైనా వరల్డ్స్ ఫస్ట్ నియర్ బై హ్యాబిటబుల్ ప్లానెట్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? చైనా అనేది. దాని పేరు ఏంటిది చెస్ అనేది. సో 100 సన్ లైక్ స్టార్స్ విత్ 32 light years అవే ఫ్రమ్ ద వాట్ ఎర్త్. మనకి చెస్ అంటేనే ఇది ఏది క్లోజ్ హ్యాబిటబుల్ ఎక్స్ప్లోరేబుల్ ప్లానెట్ సర్వే. దీన్ని ఏమంటే మనం చెస్ అనే పేరుతోటి మనకు చైనా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎర్త్ లాంటి ప్లానెట్స్ ఏమున్నాయి మనకి, ఎర్త్కి 32 light years అవే ఫ్రమ్ ద ఎర్త్ నుంచి 32 light years నుంచి దూరంలో ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి, ఆ ప్లానెట్స్ లోపల ఇంకేమైనా మనలాంటి జంతువులు జీవజాలం ఏమైనా ఉందా, ఎర్త్ లైక్ హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఏమున్నాయి. అలా ఈ ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్ట్ ఎవరు లాంచ్ చేయలేదు. ఎర్త్ లాంటి ఏమైనా ఉన్నాయని డిస్కవర్ చేయడానికి కోసం. కాబట్టి ఎర్త్ లాంటి ఏమైనా ఉన్నాయని డిస్కవర్ చేయడానికి కోసం మనం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, సో దాదాపు రఫ్లీ 50 దాకా ఎర్త్ లైక్ ప్లానెట్స్ ఉన్నాయంటే ఒక అంచనా ఉంది. వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి దీని అంతా కూడా కనుక్కోవడానికి దీన్ని లాంచ్ చేశారు. ఏది? సో ఈ హ్యాబిటబుల్ ప్లానెట్. నెక్స్ట్ అన్సాజీ.
సో హన్సాజీ అనేది దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్. ట్రైనర్ అంటే మనకి ఆర్మీ వాళ్ళకి ట్రైనర్స్ ఇస్తుంటారు కదా, వాళ్ళ పైలట్ బేస్ ఉండి ఇలా కూర్చొని మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ట్రైనర్స్ ఎయిర్ క్రాఫ్ట్ హన్సా ఎన్జీ ద సక్సెస్ఫుల్లీ ఇంజిన్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 7,000 మీటర్ల నుంచి 8,000 మీటర్ల హైట్లోకి మనకి వెళ్ళడానికి అవకాశం ఉంది మనకి. ఓకేనా, 60 to 70 knots స్పీడ్ తోటి వెళ్ళడానికి అవకాశం ఉంది హన్సాజీ. దీన్ని మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చిత్రదుర్గ్ డిస్ట్రిక్ట్ కర్ణాటక వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీన్ని హన్సాజీ ఇన్ అసోసియేషన్ విత్ సిఎస్ఐఆర్ తోటి. ఇదేంటిది మన ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది, ఏది హన్సా అనేది. నెక్స్ట్ ఐఎన్ఎస్ సూరత్ అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి, ఈ రెండు అనేది కూడా మనకు లాంచ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. రాజ్నాథ్ సింగ్ గారు మజగావ్ ఆఫ్ షిప్ బిల్డర్స్ మనకి ఎక్కడ ముంబైలో ఉంది మజగావ్ దగ్గర, అక్కడ ఇవి రెండింటిని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఐఎన్ఎస్ సూరత్ అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఆర్ ద ఇండియన్ 2 Navy ఫ్రంట్ లైన్స్ వార్షిప్స్. చూడండి దేనికి సంబంధించి ఫ్రంట్ లైన్ వార్షిప్స్, యుద్ధం చేయడానికి ఉపయోగపడే వార్షిప్స్ అనేది. ఓకే, ఐఎన్ఎస్ సూరత్ అనేది ఏంటిది, దట్ ఈస్ అ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 15-1Bకి సంబంధించింది. ఓకేనా, రైట్. ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది స్టీల్త్ ఫ్రిగేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 17A, స్టీల్త్ ఫ్రిగేట్ అది. సో రాడార్స్ కూడా దొరకని ఫ్రిగేట్ అది, స్టీల్త్ ఫ్రిగేట్ అనేది ఇది ఒకటి ఉంటే, నెక్స్ట్ ఇది ఐఎన్ఎస్ సూరత్ అనేది ఏంటి మనకి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. సో గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ ఒకటి, ఇదొకటి. మనకి ప్రాజెక్ట్ 15B కానీ ప్రాజెక్ట్ నెక్స్ట్ 17A అనేది ఒక ప్రాజెక్ట్ పేరు, దాని కింద అన్ని తయారు చేస్తూ ఉంటారు మనకి. అట్లా స్టీల్త్ ఫ్రిగేట్ని తయారు చేసే ప్రాజెక్ట్ పేరు ఏంటిది, ప్రాజెక్ట్ 17A. అలానే గైడెడ్ మిజైల్స్ తయారు చేసే అని పేరు ఏంటిది, ప్రాజెక్ట్ 15B. ఆ ప్రాజెక్ట్ 15B కింద దీన్ని తయారు చేశారు ఐఎన్ఎస్ సూరత్ని అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరిని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ముంబైలోని మజగావ్ డాక్ అనేది ఏంటిది, అదొక షిప్ యార్డ్ ముంబైలో ఉంది, అక్కడ లాంచ్ చేయడం జరిగింది వీటిని, ఐఎన్ఎస్ సూరత్ని ఐఎన్ఎస్ ఉదయగిరి. నెక్స్ట్ హైలైట్స్ ఆఫ్ ద సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్. డెఫ్ వాళ్ళు ఉంటారు కదా, డెఫ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కదా, అది మనకి బ్రెజిల్లో జరగడం జరిగింది. క్యాక్సాడియా సోల్స్ బ్రెజిల్లో జరగడం జరిగింది. దీంట్లో ఉక్రెయిన్ దేశం అనేది టాప్లో ఉంది. 24th డెఫ్ ఒలింపిక్స్ అనేది సో ఫస్ట్ 17th May మనకు బ్రెజిల్లో జరగడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ టైం గేమ్స్ అనేది మనకి 1989లో స్టార్ట్ అయినాయి, అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా జరుగుతున్నాయి. ఈ డెఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో డెఫ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఉక్రెయిన్ అనేది టాప్లో నిలిచింది ఈ దేశంలో. మనకి జనరల్గా ఇలాంటివి వాటికి మనకి ఎక్కడ జరిగింది అనేది మాత్రమే అడుగుతారు. డెఫ్ ఒలింపిక్ 24th డెఫ్ ఒలింపిక్స్ అనేది ఎక్కడ జరిగినాయి మనకి, సో ఈ దేశంలో జరిగినాయి ఇక్కడ. సో డిసోల్ బ్రెజిల్లో జరగడం జరిగింది. సో కంట్రీ ఉక్రెయిన్ అనేది 138 మనకి, సో ఇన్ని గోల్డ్ మెడల్స్ 138 మెడల్స్ తోటి 62 గోల్డ్ సిల్వర్తో మనకి టాప్లో ఉంది. మన ఇండియా చూసుకుంటే మనకి డెఫ్ ఒలింపిక్స్లో మనం 9th ప్లేస్లో ఉన్నాం. సో 17 మెడల్ తోటి 8 గోల్డ్ సిల్వర్ 1 బ్రాంజ్ 8 తోటి మనకి డెఫ్ ఒలింపిక్స్ లోపల మనకి ఈ ర్యాంక్లో ఉన్నాం మనం, ఇక్కడ 9th ర్యాంక్లో ఉన్నాం మనం. ఓకేనా, సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏంటి, సో May 10th నుంచి May 20 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్. అండ్ విల్ సూన్ మీట్ యూ. ఐ విల్ అప్లోడ్ ఈవెన్ 20 to 30 వరకు ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. మీరు చూడండి కింద లింక్లో PDF ఉంటుంది, PDF డౌన్లోడ్ చేసుకోండి, కరెంట్ అఫైర్స్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.